ఆరాధించుకున్న ఈ సమయంలో స్తోత్రం, హల్లెలూయా, మహిమాన్వితుడా, స్తోత్రం నాయన, సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవ, స్తోత్రాలు తండ్రి. మారాలు మధురముగా మార్చిన దేవుడు తండ్రి, స్తోత్రాలు నీకే, వందనాలు యేసయ్యా, స్తుతులు 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 యేసయ్యా, స్తోత్రాలు. మారాలు మధురముగా మార్చిన దేవుడు తండ్రి, నీకెంతో వందనాలు చెల్లిస్తున్నాము. స్తోత్రాలు నాయన, స్తోత్రము నాయన, ఆది సంపూర్ణుడా నీకే స్తోత్రం. సకల ఆశీర్వాదాలకు కారణమైన దేవ, స్తుతి స్తోత్రము నీకే. మహిమాన్వితుడా, స్తోత్రము 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 తండ్రి, మహాగరుడ స్తోత్రం. మహిమాన్వితుడా, సర్వశక్తి గల దేవ నీకే స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రాలు 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 ప్రభువా, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము తండ్రి, నీకు వందనములు చెల్లిస్తున్నాను. స్తోత్రము నాయన, స్తోత్రము తండ్రి, నీకు వందనాలు. హల్లెలూయా, స్తోత్రము నాయన, స్తోత్రం స్తోత్రం. అందరికీ స్తోత్రం చెప్పాలి. దేవుని ఆరాధించి ఈ సమయంలో దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన నామాన్ని గణపరుస్తాం. స్తోత్రము తండ్రి. ఉత్సాహంగా ఉజ్జీవంగా ఎవరు కూడా మరి మౌనంగా ఉండడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి ప్రభుని స్తుతి ఆగముతో, స్తోత్రాలతో, ఆరాధనతో ప్రభుని మనం గణపరచాలి. ఎందుకంటే దేవుడు మన కొరకు ఆయన పరలోక మహిమను వదులుకొని మన కొరకు ఈ భూమికి ఆయన దీనాతి దీనుడుగా తగ్గించుకొని మన కొరకు ఈ భూలోకానికి ఆయన వచ్చాడు. ఆయన మన కొరకు ఆ కల్పరి శిలువలో నీ నా పాపమంతటిని కూడా ఆయన పైన వేసుకుని మన పాపములకు శిక్ష ఆయన దేహములో ఆయన భరించుకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం దానికి ప్రతిగా బదులుగా ఏమి ఇవ్వగలము చెప్పండి? దేవుడు మన కొరకు, యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు ఈ భూలోకానికి వచ్చి తన ప్రాణమును కల్వరి శిలువలో ఆయన పెడితే, మన పాపముల కొరకు ఆయన దేహం పైన శిక్షను భరిస్తే మనం ఏమి ఇవ్వగలం ఆయనకు? కృతజ్ఞత, ఎంత కృతజ్ఞత చెల్లించినా తక్కువనే. నీ నా పాపము భరించాలని, నీ నా పాపమును బట్టి మనం నరకానికి, నాశనానికి వెళ్ళిపోకుండా ఆ నాశనం నుండి, నరకం నుండి నిన్ను నన్ను తప్పించిన దేవుణ్ణి ఎంత ఆరాధించినా, ఎంత స్తుతి చెల్లించినా తక్కువే దేవుని బిడ్డలా. కాబట్టి మనసారా ప్రభుని ఆరాధిస్తాం. స్తోత్రాలను చెప్పి దేవునికి స్తుతి స్తోత్రములతో, ఆరాధనతో దేవుని గణపరుస్తాం. స్తోత్రం యేసయ్యా, స్తోత్రము నాయన. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తాం. ఈ దినముకై నీకు స్తోత్రాలయ్యా. ఈ దినం సజీవంగా పెట్టినందుకై స్తోత్రం. సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచినందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆది సంపూర్ణుడా నీకే స్తోత్రము నాయన. అయ్యా కృతజ్ఞతలు, స్తుతులు, వందనాలు. కీర్తనీయుడా స్తోత్రం. శాలేము రాజా నీకే స్తోత్రాలు తండ్రి. అయా స్తోత్రం. యూదా స్తుతి యాత్రపు సింహా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ సాధితా. యూదా స్తుతి యాత్రపు సింహా యేసయ్యా
స్తోత్రం వేసేయాలి పాదాలు ఈ ఆరాధనంతని కూడా తండ్రి ఈ పాదాల తండ్రి సన్నిధిలో సమర్పించుకుంటూ తండ్రి నేను ఆరాధిస్తూ కొనియాడుతూ ప్రభు అయా నీకే స్థితి ఘనత మహిమ ప్రభావములు స్తోత్రాలు మీకు ఆరోపించుకుంటూ ఇంతసేపు నాయన బిడ్డలు ఆయన సంఘం అంతా కూడి నేను ఆరాధించి ఉంటుండగా ప్రభు ఈ చిన్న యొక్క తండ్రి అయిన మంద యొక్క ఆరాధన తండ్రి సన్నిధానంలో చేసుకుని నేను మహిమ పొందినకై స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసునామములో ఆరాధించి వేడుకున్నాం తండ్రి ఆమేన్. సమయంలో కీర్తన చదువుకుందాం. మేమేదో మాకు మోకాల్లో ప్రాబ్లం ఉంది, నేను మోకాలు వేయలేను, ప్రార్థన చేయలేను. కానీ దేవుడు మీకు మంచిగా చక్కగా యవనస్తులకి మోకాలు ఇచ్చినాడు కదా, బాగా మోకాల ప్రార్థన ఎంత శ్రేష్టమైనది అనుకుంటారు. మేమేదో మోకాల్లో ప్రాబ్లం ఉండి నేను మోకాలు వేయలేదంటే ఇక అందరూ అదే ఫాలోఅప్ చేస్తారు. మోకాల మీద ప్రార్థన చాలా శక్తివంతమైనది, చాలా బలం కలది కూడా ప్రార్థన, మోకాల ప్రార్థన. అది చాలా మందికి అర్థం కాదు. అంటే మేము ఎత్తుపోతున్నామో అవి అర్థం వస్తాం. మాకు మేము యవనస్తులుగా అంటే సేవా ఆరంభంలో 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసినాం. 3 రోజులు కూడా అసలు ఏం తినకుండా నీళ్ళు ఒక్కటి తప్ప నైట్ పగలు కూడా డే నైట్ మేము తినకుండా ఎన్నోసార్లు ఉపవాసాలు ఉండిన దినాలు మాకున్నాయి. అయితే ఇప్పుడు ఆరోగ్యము శరీరము మరి ఏజ్ ఎక్కువ అవుతుంది కాబట్టి దాన్ని బట్టి ఏం చేయలేకపోతున్నాము, షుగర్ని బట్టి, ఆ తర్వాత ఈ శరీరం సహకరించిన దానిని బట్టి ఫాస్టింగ్ ఉండలేకపోతున్నాము. మోకాల్లో ప్రాబ్లం ఉన్న దాన్ని బట్టి మోకాలు వేయలేకపోతున్నాము. ఇప్పుడు మమ్మల్ని మీరు ఫాలో చేసి ఎట్లా ఎవరి బిడ్డలు మోకాలు వేస్తే ఏం పోతుంది కదా, దేవుని ఆరాధన టైంలో దేవుణ్ణి నిలబడి ఆరాధన చేస్తే ఏం పోతుంది మీకు కదా. చాలా మంది చాలా దేవునికి చెందాల్సిన అంటే దేవుని గణపరచాల్సిన విషయంలో గణపరచకుండా ఏం చేస్తున్నారు, దేవుని అవమానపరుస్తున్నారు. దయచేసి అలా చేయకండి. ఎవరి పిల్లలు మీ ప్రతిఫలము మీ చేతుల్లోనే ఉన్నది. దేవునికి విధేయత వినయము దేంట్లో కనిపిస్తుంది తెలుసా? మీరు 2 చేతులు ఎత్తి పైకెత్తి 2 చేతులు పైకెత్తి మోకాలు వేసి 2 చేతులు పైకెత్తినప్పుడు అప్పుడు ఏమైతే తెలుసా? దేవుని నువ్వు గణపరుస్తున్నావు, దేవుని నువ్వు మహిమపరుస్తున్నావు, నిన్ను దేవుని సమూహంలో తగ్గించుకుంటున్నావు. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటావా అని నువ్వు మోకాలు వేయకుండా 2 చేతులు పైకెత్తుకుంటా పోతే నువ్వు మనుషుల కోసం నువ్వు ఇక్కడ వచ్చిపోతున్నావు, కానీ నీకు ప్రతిఫలం ఏం దొరకదు. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళు ఎలా రావాలా? ఎంతో ఆసక్తితో రావాలి. ఇక్కడ వచ్చి ఎంతో ఆసక్తితో దేవుని వాక్యాన్ని వినాలి. ఇక్కడ దేవుడు ఉన్నాడు. ఎంతమంది నమ్ముతారు దేవుడు ఉన్నాడని? ఉన్నాడా? ఇక్కడ దేవుడు ఉన్నాడా? మరి దేవుడు ఇక్కడ ఉన్నప్పుడు దేవుని సన్నిధానంలో ఎట్లా ఉండాలో చెప్పండి. ఎంత ఆయనకి ఎంత విధేయత, ఎంత భయభక్తితో మనం దేవుణ్ణి ఆరాధిస్తామో దాన్ని బట్టి మనకి ప్రతిఫలం దొరుకుతుంది. అందరూ అట్లా ఉన్నారు. అలా ఎవరు మొక్కలేదు, నేనెందుకు ఎలా, ఎవరు చేతులు నేనెందుకు ఎక్కాలా, అందరినీ చూసుకున్నాం అనుకో, అట్లా చేసే వాళ్ళకి ఏ ప్రతిఫలం దొరకదు, నీకు కూడా దొరకదు. అర్థమైందమ్మా? ఓకేనా? అట్లంటే ప్రతిఫలం వద్దా? ఎందుకు వస్తాం మనం దేవుని మందిరానికి? ఎందుకు వస్తాం చెప్పండి? ప్రతిఫలము దేవుడు మనకు ఆశీర్వదించాలా, దేవుడు మనం దీవించాలా, దేవుడు మనకి చేయాలా, నెమ్మది ఇవ్వాలా, ఆశీర్వాదం ఇవ్వాలనే కదా వస్తాము. అదే పొందకుండా పోతే ఏం ప్రయోజనము? ఏం ప్రయోజనం లేదు. కాబట్టి మన దేవుడు ఎవరు తెలిసిన తన ప్రాణాన్నే మనకి ఇచ్చినవాడు, తన సర్వస్వాన్ని మన కొరకు ఆయన దారపోసినాడు. ఇప్పుడు ఆయన నీకు ఏమి ఇవ్వకుండా పోతాడు? అర్థమవుతుందా? మనం పొందలేకపోతున్నామంటే ఏంటిది? మన క్రియలు సరిగ్గా లేదు. క్రియలు ఎలా ఉండాలి చెప్పండి? క్రియలు అంటే ఏంటిది? దేవుని సన్నిధికి భయభక్తితో రావాలా, దేవుని సన్నిధానంలో వాక్యం వింటున్నప్పుడు భయభక్తితో వినాలా, దేవుని సన్నిధానంలో
వినయము విధేయత అంటే మనల్ని మనం సరెండర్ చేసుకోవాలి. మోకాల మీద ఉండి ప్రభువుకి 2 చేతులు పైకెత్తి వినయ విధేయతలతో దేవుని స్తుతించి ఆరాధించాలి. అంతేగాని వచ్చి ఎట్లంటే అట్లా వచ్చి ఎట్లంటే అట్లా పోతే ఏ ప్రతిఫలం దొరకదు. అర్థమైందా? దేవుని మందిరం ఇదేది చెప్పండి? దేవుని మందిరం, దేవుని సన్నిధి ఉన్నది. దేవుడు ఎవరు ఆసక్తితో ఎదురు చూస్తుంటారో వాళ్ళు మాత్రమే పొందుకొని వెళ్తారు. ఒక యవనస్తురాలు, క్రైస్తవురాలు యవనస్తుల కూడికలకు వారం వెళ్ళేదంట. వారం వెళ్తుంటే అక్కడ ఉన్న యవన పిల్లల్ని చూసి ఆమెకి అస్సలు దేవుని మీదనే ఇంట్రెస్ట్ వచ్చేది కాదంట. దేవుని మీద ప్రేమ వచ్చేది కాదు, దేవుని ఆరాధించాలని మనసు వచ్చేది కాదు, దేవుని వాక్యం వినేకి మనసు వచ్చేది కాదు. అసలు ఆమెకి అంతా అక్కడ మనిషికి ఎంతో ఆసక్తితో వెళ్ళేదాన్ని, కానీ అక్కడ ఉన్న ప్రజలు ఎవరి పిల్లల్ని చూస్తుంటే ఈమెకి ఏ ఆసక్తి వచ్చేది కాదు. చివరికి వాళ్ళ నాయకుడితో చెప్పిందంట, నాన్న నేను యవనస్తుల కూడికి వెళ్ళను అని. ఎందుకు తల్లి, ఎందుకు వెళ్ళవు? యవనస్తుల కూడికి వెళ్తే అక్కడ దేవుని వాక్యం ఉంటుంది, దేవుని అక్కడ ఆరాధిస్తారు, నువ్వెందుకు వెళ్ళవు అంటే, నాన్న అక్కడ వెళ్తారు పేరుకు మాత్రం, అంతేగాని అక్కడ ఉన్న యవన పిల్లలందరూ ఎట్లా ఉన్నారంటే ఆరాధన దైవజనులు ఆరాధన చేస్తుంటారు, కానీ వాళ్ళు ఇటు చూస్తారు నవ్వుకుంటారు, అటు చూస్తారు నవ్వుకుంటారు, మరి వెనక భాగం చూస్తారు, మళ్ళీ డ్రెస్ చూసుకుంటారు, తర్వాత ఈ ఎటుకులు చూసుకుంటారు. ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు నాన్న. ఎవరు కూడా అక్కడ అసలు యవనస్తులు కూడిక అనే మాటే కానీ అందరూ వస్తారు యవన పిల్లలు, కానీ వాళ్ళ దేవుడు ఎవరు కూడా ఆరాధన చెయ్యరు అని చెప్పి, అందుకే నాకు అలాగా వెళ్ళి ఆడపోయి వాళ్ళ ఏంటి యోచన వాళ్ళ క్రియలన్నీ చూడటానికి నాకు అసహ్యంగా అనిపిస్తుంది, నేను వెళ్ళను అని. అప్పుడు వాళ్ళ నాన్న అన్నాడంట, ఏమన్నాడంటే, అమ్మా నువ్వు ఒక గాజు గ్లాసులో నిండా నీళ్ళు తీసుకోపో, గాజు గ్లాసు నిండా నీళ్ళు తీసుకో, ఆ నీళ్ళు ఆ గ్లాసులో ఉండి ఒక చుక్కు కూడా ఎక్కడ పడకూడదు, కింద పడకూడదు. నువ్వు ఈ నుంచి తీసుకోపో, ప్రేయర్ అయిపోయేంత వరకు కూడా నువ్వు ఆ నీళ్ళలో ఒక్క చుక్కు కూడా నీళ్ళు కింద పడకుండా మళ్ళీ ఇంటికి తీసుకురా నీళ్ళు అని చెప్పాడు. అంటే సరేలే అని చెప్పి నాన్న చెప్పిన మాటకి విధేయత ఇచ్చి ఆ పాప గ్లాస్ నిండా నీళ్ళు గాజు గ్లాసులో నీళ్ళు తీసుకొని యవనస్తుల కూడికి వెళ్ళింది. ఆ నీళ్ళనే చూసుకుంటా ఉంది ఆ పాప, ఎక్కడ కింద పడకుండా జాగ్రత్తగా చూసుకుంటా వచ్చింది. అప్పుడు వాళ్ళ నాన్న అన్నాడంట, అమ్మ ఇప్పుడు ఏమనిపించింది నీకు అంటే, నాన్న నువ్వు చెప్పావు కదా, నేను ఎవరిని గమనించలేదు, ఎవరిని చూడలేదు, నీళ్ళు కింద పడకుండా జాగ్రత్తగా చూసుకుంటా ఉన్నాను. హల్లెలూయా. మరి వాళ్ళని వీళ్ళని చూడలేదు కాబట్టి ఆ నీళ్ళ మీదనే ధ్యాస పెట్టుకొని ఉంది కాబట్టి ఆమెకు అక్కడ ఇక్కడ ఏం పోలేదు, గమనం పోలేదు, చూపు పోలేదు కాబట్టి చక్కగా పోయింది, చక్కగా వచ్చింది. అయితే అప్పుడు మా నాన్న అన్నాడు, చూడమ్మా నువ్వు కూడా ఈ గ్లాసు మీద నేను చెప్పినప్పుడు ఎంత శ్రద్ధ పెట్టి నిఘా పెట్టి ఆ గ్లాసులే చూసుకుంటా, నీళ్ళనే చూసుకుంటూ ఒక చుక్క నీళ్ళు పడకుండా తీసుకొని వాపసు వచ్చినావు కాబట్టి నీకు ఎక్కడ గమనం పోలేదు. అలాగే దేవుని మందిరంలోకి నువ్వు వెళ్ళినప్పుడు నీ గమనాన్ని ఎవరి మీద పెట్టకూడదు, నీ ఆలోచన ఎవరిపై అక్కడ ఇక్కడ అది చూడడం ఇది చూడడం. కొంతమంది వస్తారు ఫోన్లు చూసుకుంటారు, ఇది ఫోన్ చూసుకునేది, అది మందిరం. దేవుని ఎంత అవమానపరుస్తారంటే భలే బాధ అనిపిస్తుంది. దేవుడు మాకు ఇంకా కృప ఇయ్యలేదు అనిపిస్తుంది. కొంచెం ఖండిస్తే చాలు మందిరానికి రాకుండా అయిపోతారు. అయితే చాలా దగ్గర ఖండిస్తున్నారు, వాళ్ళ దగ్గరికి అలాగనే వెళ్తున్నారు. వాళ్ళు అక్కడ ఏం జరుగుతుందేమో నాకైతే తెలియదు. మా దేవుడు సంఘంలో కూడా దేవుడు అక్కడ కృపనిచ్చును కాదు. మందిరంలో వస్తారు ఫోన్లు చూసుకున్నా కూర్చుంటారు. ఇదేంటి దరిద్రమో, ఇది బస్ స్టాండ్ అనుకున్నారు, ఈ ప్లాట్ఫామ్ అనుకున్నారు, నాకు అర్థం కాదు. మందిరంలో ఎందుకు వస్తారు చెప్పండి? ఫోన్లు చూసుకోవడానికి వస్తారా? దేవుడు వాక్యాలు వినడానికి వస్తారా? ఫోన్ చూసుకోవడానికి వస్తారా? కొంతమంది వస్తారు ఎనికి ఎవరు వస్తున్నారు, ఎవరు వస్తే నీకేంటి, ఎవరితో ఏం పని, ఎవరు ఏ చీర కట్టుకున్నారు, ఎవరు ఏ డ్రెస్ వేసుకున్నారు, ఎవరు జడట్లు వేసుకున్నారు, ఎవరు డ్రెస్ డ్రెస్, దీనికే వస్తామా మనము మందిరానికి? ఎందుకు వస్తాం చెప్పండి? నీ గమనం అంతా ఎవరి మీద ఉండాలా? వచ్చే వాళ్ళ మీద, పోయే వాళ్ళ మీద, పక్కన వాళ్ళ మీద కాదు. ఎందుకు మందిరంకి వస్తున్నావు అంటే దేవుని ఆరాధించడానికి. హల్లెలూయా. దేవునికి ప్రతిఫలం ఇవ్వాలంటే నీ గమనం అంతా దేవుని మీద పెట్టాలి.
ఎవరి మీద పెట్టాలా? గమనము దేవుని మీద పెట్టు. నువ్వు వచ్చిన దాన్ని వచ్చినట్టుగా పోవు. నీకు దేవుడు ఆశీర్వదించి పంపిస్తాడు. హల్లెలూయా. దేవుడు అన్ని చూస్తున్నాడమ్మా. ఇక్కడ నువ్వు కూర్చునేది, లేచేది, నువ్వు ఏం చేసుకునేది, నువ్వు ఎక్కడ పోతున్నది నాకు కనపడదు, కానీ దేవుడికి మాత్రం సమస్తం కనపడతాడు. నువ్వు భక్తితో నిజంగా హృదయపూర్వకంగా దేవుని ఆరాధించావా, నీ హృదయాన్ని దేవుడు చూస్తాడు. నీ ప్రతిఫలం ఎక్కడ ఎవ్వరూ దొంగలించరు. నీ ప్రతిఫలం పొందుకుంటావు. అర్థమవుతుందా? దేవుడు ఖచ్చితంగా వారిని గొప్పగా దీవిస్తాడు. ఎవరు దేవుని వైపుకు తిప్పకుండా, మనసు తిప్పకుండా అటు ఇటు పోయినారనుకో, అది కూడా దేవుడు చూస్తున్నాడు. చూస్తున్నాడా లేదా? ఎంతమంది నమ్ముతారు దేవుడు చూస్తున్నాడా? చూస్తున్నాడు. నువ్వు నిజంగా దేవుడికి నువ్వు ఎంత ప్రాధాన్యత, నువ్వు ఎట్లా దేవుడికి నీవు ఇస్తావో అట్లా దేవుడు నిన్ను పైకెత్తుకోబోతాడు. అట్లా దేవుడి జీవితంలో ఆశీర్వాదం ఇస్తాడు. నీకు ఎవరితో పని లేదు. హల్లెలూయా. నీకు ఎవరితో పని లేదు, నీకు దేవుడితో పని. అమ్మా, ఎవరితో పని చెప్పండి? దేవుడితో పని. ఇక్కడ దేవుడి పేరు మీద వస్తాడు. ఏం చెప్తావు చెప్పండి? ఎవరైనా ఒకవేళ ఏమ్మా రజ వేసినామంటే లేదయ్యా చర్చికి పోతున్నాను అంటాం. అవునా కదా? ఏం చెప్తాము? చర్చికి పోతున్నానయ్యా, దేవుని ఆరాధించడానికి ఈ దినం దేవుంది అని చెప్పొస్తాం. చర్చికి పోతామని చెప్పొచ్చి చర్చికి కదా రావాలా? పేరేమో చర్చిది, మళ్ళీ దినం అంతా ఎవరి కోసం ఆడుకుంటావు చెప్పండి? మనం ఏం చెప్తాం నిజమా అబద్ధమా చెప్పండి? చర్చికి పోతామని చెప్తామా లేదా? మరి కరెక్ట్ టైంకి చర్చికి వస్తున్నామా? మరి ఎవరికి చెప్తాము? చర్చికి పోతున్నాం. చర్చికి మరి ఎందుకు వస్తావు? చర్చికి పేరు ఎందుకు చెప్తావు? చెప్పేదేమో చర్చి, పేరేమో చర్చిది, కానీ వచ్చేదేమో. ఇప్పుడు నువ్వు పనికి పోతే ఎన్ని గంటలకు పోతావు? మరి ఎన్ని గంటలకు పోతారు పనికి పోతే చెప్పండి? మీ టయానికి మీరు వెళ్ళిపోతారు. 9 గంటలకో 8 గంటలకో 10 గంటలకు వెళ్ళిపోతారు కదా? కరెక్ట్గా వెళ్ళిపోతారు. మరి చర్చికి కూడా ఎన్ని గంటలకు రావాలా? చర్చి పేరు చెప్పినావు, ఓకే, చర్చి పేరు చెప్పినావు. మరి చర్చికి ఎన్ని గంటలకు రావాలా? చర్చి టయానికి రావాలి. అవునా? అది లెక్క. నువ్వు చర్చికి పోతున్నానంటే అది లెక్క. లేదు చర్చి పేరు చెప్పేసి 12 గంటలకు వస్తే ఆమె అనేటప్పుడు వస్తే నువ్వు చర్చికి వచ్చినావా? ఎవరిని మోసం చేస్తున్నావు? ఎవరిని మోసం చేస్తున్నావు? దేవుణ్ణి మోసం చేస్తావా? ఎవరైనా చూడండి ఎట్లా జనాలు ఉన్నారు. దేవుణ్ణే మోసం చేసే అంత జనాలు ఉన్నారు. నేను నిజంగా యథార్థంగా చెప్తున్నాను, ఎవరు ఈ విషయానికి బేజారు చేసుకోవద్దు. ఎందుకంటే నీవు చేస్తున్న పొరపాటు ఏదో నీకు అర్థం కావాలని చెప్తున్నా. చెప్పేదేమో చర్చి పేరు చెప్తున్నావు, నువ్వు వచ్చేదేమో ఎన్ని గంటలకు వస్తున్నావు? ఆమె అనే టైంకి వస్తావు. నువ్వు ఎట్లా చర్చికి వచ్చినావు? అవునా? చర్చికి వచ్చిన లెక్క నాది. ఇప్పుడు పనికి పోతే 9 గంటలకంతా వెళ్ళిపోతావు. 9 గంటలకు పని, ఎందుకంటే పనికి పోతున్నావు. చర్చికి వచ్చేటప్పుడు కూడా 10 గంటలకు 10 గంటలకు రావాలా? అది నువ్వు వచ్చినట్లు, లేదంటే నువ్వు రానట్లే, నువ్వు బయట ఉన్నట్లే. అట్లా బదులు మీరేం బేజారు చేసుకోవద్దని. పనికి పోతే అయిపోయింది అంతే. ఎందుకంటే అక్కడ పనికి పోయినట్లు ఆ డబ్బులనే వస్తాయి కదా. ఇప్పుడు ఆమె అనేటప్పుడు వచ్చి నీకు ఇక్కడ లేదు అక్కడ లేదు. అవునా కదమ్మా? మాట చెప్పండి. ఇప్పుడు అట్లా పోతే ఒక 1000 రూపాయలన్నా వస్తుందేమో, 500 600 వస్తుంది పనికి పోతే. మరి ఇంటికి వచ్చి మధ్యలో వచ్చి చర్చికి పోయినాను అని ఊరికే చర్చి పేరు చెప్పి ఈయన కూడా లేదు, బ్లెస్సింగ్ లేదు. అక్కడ అది లేదు, ఇక్కడ ఇది లేదు. ఏం పని అది? మనము పనికి పోయేటప్పుడు ఎంత ఆసక్తి చూపిస్తామో దేవుని సన్నిధికి వచ్చేప్పుడు దానికన్నా ఇంకెక్కువ ఆసక్తి చూపించాలి. అన్నీ ఆడ పడేయాలా, టయానికి వెళ్ళిపోయి దేవుని ఆరాధించాలి. అది దేవుడు చూస్తాడు. దేవుడు చూస్తాడు నీ హృదయాన్ని, నీవేమి ఏం చేస్తున్నావు, ఎట్లా చేస్తున్నావు, ఎలా ఉన్నావు, ప్రతి ఒక్కటి దేవుడు చూస్తూనే ఉన్నాడు. నిజంగా దేవుని కొరకు పరుగులు తీసి దేవుని కొరకు ఎవరు ఉరుకుతున్నారో, పరుగులు తీస్తున్నారో వాళ్ళని మాత్రం దేవుడు అన్యాయస్తుడు కాదు.
హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? నీ తలను వచ్చినప్పుడు నువ్వు దేవునికి సాకు చెప్పకుండా, నీకు ప్రాముఖ్యమైన పని ఉన్నప్పుడు ప్రాముఖ్య పనిని అడ్డం పెట్టకుండా దేవుని సన్నిధికి, నీకు ఆరోగ్యం బాగలేకపోయినా నువ్వు దేవునికి వచ్చే విషయంలో అలాగే దెక్కుంటా పాకుంటా వచ్చి మందిరంలో అయినా పడుకొని వెళ్తే దేవుడు అన్ని చూస్తాడు. హల్లెలూయా. చూడండి, బైబిల్లో ఉన్న స్త్రీ, ఆమె 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో అవస్థ పడుతున్నప్పుడు ఆ దేవుడే వచ్చి నా దగ్గరికి రాని, ఎవరైనా పోయి చెప్పండి, యేసు ప్రభువుకి చెప్పండి, మనమైతే అదే చేస్తాం. నేను లేవలేని స్థితిలో ఉన్నానయ్యా, నీవే నా దగ్గరికి రా, నన్ను బాగు చెయ్యి, నువ్వు ఎంతమందిని బాగు చేసినావంట కదా, నన్ను కూడా బాగు చెయ్యి యేసయ్యా రా అని ఎవరితో వాళ్ళంతా కబురు పెట్టి పంపించిందచ్చు. 12 సంవత్సరాలు రక్తస్రావ స్త్రీ, మళ్ళీ ఆమెకి ఏ బలం ఉంటుంది చెప్పండి అమ్మా. అమ్మా మీరు చెప్పండి, ఆడోళ్ళు మనకు తెలుసు కదా. కొన్ని మొగళ్ళు మోషన్స్, ఒక వారం మోషన్స్ అయితే ఎట్లుంటుంది జీవితం, ఒక వారంలో జన్మ వస్తే ఎట్లుంటుంది బ్రదర్స్? శక్తి ఉంటుందా, బలం ఉంటుందా? కానీ దాన్ని ఏం చెప్తాము, సాక్షి చెప్తాం. 12 సంవత్సరాల నుంచి ఆ స్త్రీ ఏమని చెప్పుండాలా? ఆ యేసు ప్రభు ఊరికి వచ్చినాడు అంటే ఏమని చెప్పుండాలా? అయ్యా, నేను 12 సంవత్సరాల నుంచి బ్లడ్తో అవస్థ పడుకుంటున్నానయ్యా, అసలు పోతనే ఉంది నాన్ స్టాప్, దయచేసి నా దగ్గరికి వచ్చి నా తల మీద చెయ్యి పెట్టాయా, నన్ను స్వస్థపరిచాయా అని చెప్పి ఎవరున్నా వెళ్ళి ఆయన చెప్పి పిలుచుకొని రండి అని చెప్పుండాలా. యేసు ప్రభు పోయి ఉన్నాడా చెప్తే? మా పోతారా లేదా? కొంతమంది పిలవకుండానే పోతున్నాం మేము, వాళ్ళ విషయాలు తెలుసుకొని ప్రార్థన చేయడానికి. మరి యేసయ్య అని చెప్తే యేసయ్య పోతారా పోడా? ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను చెయ్యి పెట్టి ప్రార్థన చేసిందా యేసయ్య? కానీ ఆమె తన దగ్గరికి రప్పించుకోలేదు. కానీ తనకి ఎంత బలహీనత ఉన్నా ఆ దేవునికి తెలుసు అని చెప్పి ఆమె ఏం చేసింది తెలిసిన? నా దగ్గరికి వచ్చి అంత యోగ్యురాల్ని, అంత గొప్పదాన్ని నేను కాదు, ప్రభువు దగ్గర ఆయన గొప్పవాడు, ఆయన మహోన్నతుడు, ఆయన ఆ పరలోకాన్ని వదిలి ఈ భూలోకానికి ఈ పాపుల కోసం వచ్చాడు, ఆయన నా దగ్గరికి వచ్చి అంత యోగ్యురా నేను కాదనుకొని, అంత బలహీనంగా ఉన్నా, అంత బ్లడ్ అంతా పోయి అంత బలహీన స్థితిలో ఉన్నా, ఎట్లా వచ్చిందో, తేక్కుంటూ వచ్చిందో, పాక్కుంటూ వచ్చిందో, దొర్లుకుంటా వచ్చిందో, 12 సంవత్సరాల నుంచి రక్తము పోతా పోయి 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 ఏం బలం ఉంటుందని చెప్పండి? ఏముంటుంది? ఉంటుందా బలమేమో? శక్తి ఉంటుంది? ఏం లేదు. కానీ అట్లనే వచ్చి ఆమె అనుకునేది, అయ్యా ఈ యేసయ్య ఇట్లా ఇట్లా కొమ్ములు ముట్టుకుంటాను నేను అనుకునేది. చూసినారా ఏమనుకునేది? ఇట్లా కొమ్ములు ముట్టుకుంటాను యేసయ్యని అని వచ్చి ఏం చేసి తెలిసిన, ఇట్లా కొమ్ములు ముట్టుకున్న వెంటనే ఏమైపోయింది తెలిసిన? ఆ రక్తధార స్టాప్ అయిపోయింది. హల్లెలూయా. యేసు ప్రభు ఆమెను తల మీద చేయి పెట్టలేదు. యేసు ప్రభు ఆమెను అమ్మా నువ్వు బాగైపో అని చెప్పలేదు, ఏం లేదు. ఊరికి ఈ అమ్మ విశ్వాసం, ఈమె నమ్మకం యేసయ్యని ఇలా ముట్టుకునింది, వెంటనే ఆమె స్వస్థత. హల్లెలూయా. నీ పరిస్థితి ఎంత కఠినంగా ఉన్నా, అది ఎంత పెద్దదైనా, నువ్వు యేసయ్యకి ఇవ్వాల్సిన ఘనత యేసయ్యకి ఇచ్చినప్పుడు, యేసయ్యకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత యేసయ్యకు నువ్వు ఇచ్చినప్పుడు, నీ జీవితంలో ఆ స్త్రీ పొందుకున్నట్టుగా నువ్వు కోరుకుంటావు. హల్లెలూయా. అర్థమైందా? చాలా మంది దేవునికి ఇయ్యాలి, వాళ్ళ సమస్యనే చెప్తుంటారు. అంటే వాళ్ళు ఏం చూస్తుంటారు? సమస్యనే చూస్తుంటారు. యేసయ్యను చూడాలి. తన సమస్యను చూసుకోకూడదు, తనకు స్థితిని చూసుకోకూడదు. ఎవరిని చూడాలి? యేసయ్యను చూడాలి. యేసయ్య నీ స్థితి మారుస్తాడా లేదా? మా యేసయ్య నీ స్థితి మారుస్తాడా? మారుస్తాడా లేదా? మార్చడా? నీ పరిస్థితిని మారుస్తాడా లేదా? ఆయన నీకు విడిపిస్తాడా లేదా? విడిపిస్తాడా? నోటితో కాదు, క్రియతో చూపించాలి. ఏం చేయాలి చెప్పండి? క్రియలతో చూపించాలి. ఆమె చూపించింది, క్రియల్లో చూపించింది. ఆ యేసయ్య చెంగు ముట్టుకుంటా నేను అంతే, నేనేం ఆయన నాకేమి తలపించేది పెట్టవద్దు, నేను యేసయ్య చెంగు ముట్టుకుంటా. ఎందుకంటే ఆయన వస్త్రంలో కూడా స్వస్థత ఉన్నదని నమ్మిందంట. హల్లెలూయా. ఏమున్నదంటే చెప్పండి? వస్త్రంలో కూడా స్వస్థత ఉన్నదని నమ్మిందామె. ఈరోజు ఆ దేవుడే మనలో
జరగట్లేదు. ఏంటిది? విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. అర్థమైందమ్మా? విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. ఈ విశ్వాసానికి కొన్నిసార్లు పరీక్షలు వస్తాయి. విశ్వాసానికి ఏమొస్తాయి చెప్పండి? ఎగ్జామ్, పరీక్షలు వస్తాయి. ఈ యొక్క విశ్వాసంలో మనలో ఏ విధంగా ఉన్నది? విశ్వాసం మనకు దేవుని మీద, ఇప్పుడు చూడండి, దేవుని మీద నమ్మకం ఉందా, విశ్వాసం ఉందంటే అందరు చేతులు ఎత్తుతున్నారు. బాగానే ఉంది, చేతులు ఎత్తే ఈజీ కదా, చేతులు ఎత్తే ఏం పెద్ద కష్టమే కాదు, చేతులు ఎత్తేస్తారన్నమాట కదా. చేతులు ఎత్తేంత ఈజీ కాదు విశ్వాసం. విశ్వాసం అంటే ఏం తెలిసినా, నీకు శ్రమలు వచ్చినప్పుడు, నీకు కష్టంలో వచ్చినప్పుడు, నీకు వ్యతిరేకతలు వచ్చినప్పుడు, నీకు అనారోగ్యం వచ్చినప్పుడు, మనసులు నేను వదిలిపోయినప్పుడు నీ విశ్వాసం అలాగే ఉండాలి. నీ చేతులు ఎత్తినావు కదా, విశ్వాసం ఉందని, నమ్మకం ఉందని చేతులు ఎత్తినావు కదా. అట్లా వెళ్ళిపోయినప్పుడు కూడా నేను ఇప్పుడు కూడా నేను దేవుడినే విశ్వాసం ఉంచుతున్నాను. హల్లెలూయా. ఎవరు ఎంత విశ్వాసం ఉంచుతున్నా? ఒకవేళ వెళ్ళిపోయినారా ఎవరైనా, పోనీలో వాళ్ళు మళ్ళా దేవుడు అదే పెట్టేస్తారు. ఉందా లేదా? విశ్వాసం ఉండాలి. వెళ్ళిపోయినారా వాళ్ళు మళ్ళీ వస్తారు, అది విశ్వాసం. ఆరోగ్యమా, అనారోగ్యంగా ఉందా, నా దేవుడు ఆయన గాయాల్లోనే నాకు స్వస్థత ఉంది. ఆయన గాయాలు ఉండి ఏమన్నా చెప్పండి, స్వస్థత ఉన్నది. నేను ఆయన గాయాలుండి స్వస్థతను పొందుకున్నానని విశ్వాసం దేవుడి మీద ఉంటే మనం ఏం చేయము, కదలము. దేవుడు ఆయన చూసుకుంటాడు, ఆయన స్వస్థపరుస్తాడు అని దేవుడి మీదనే నమ్మిక పెడతాం. కానీ మనం ఇంకా ఏది కూడా ఎంత అయినా సరే మనం ఏం కాము. అది విశ్వాసానికి పరీక్షలు, కొన్నిసార్లు విశ్వాసానికి పరీక్షలు వస్తాయి. విశ్వాసానికే పరీక్షలు, అన్నిలకు కాదు పరీక్షలు వచ్చాయి. అమ్మా, యాకోబు పత్రికలో రాయబడి ఉంటున్నది ఏమని చెప్పండి? విశ్వాసానికి పరీక్ష. దేనికి పరీక్ష? విశ్వాసానికి పరీక్ష. విశ్వాసానికి పరీక్ష ఏ విధంగా అని మనం చూసుకున్నట్లయితే, ఒక తాగుబోతుడు ఏం చేశాడని తెలిసిన, ఒక చెరువుకు వెళ్ళి 2 చేపలు పట్టుకొచ్చాడంట. ఒక తాగుబోతుడు 2 చేపలు పట్టుకొచ్చి, అవి భారీ భర్తలు అంటారు. 2 చేపలు, ఆ 2 చేపలు ఏంటి? భారీ భర్తలు. ఆ 2 చేపలు పట్టుకొచ్చి భారీ తాగుబోతుడు ఏం చేస్తాడు చెప్పండి? భార్యకి తీసుకొచ్చి ఇచ్చి, ఏమే నువ్వు తెచ్చే బాగా పులుసులు అన్ని తీసి బాగా క్లీన్ చేసి మంచిగా కూర ఉండగా నేను సాయంకాలం వస్తాను, మంచిగా తింటానని చెప్పి భర్త ఏం చేశాడంట? 2 చేపలు తీసుకొచ్చి భార్యకి ఇచ్చిపోయినాడు. ఈ భార్య ఏం చేసింది? ఇక భర్త ఊరుకున్నాడు కదా, మళ్ళీ తాగున్నాడు ముందే, ఇక నేను కూర ఉండకపోతే నాకుంటుంది పని అని ఈమెం చేసిందంటే అన్ని పనులు పక్కకు పెట్టి ఈమెం చేసిందంటే ఇక చేపల పని పట్టింది. ఏం చేసింది? బాగా మంచి బూడిద తీసుకొచ్చి, అప్పట్లో మేము బూడిదలు వేసి తిక్కేది చేపల్ని, అవునమ్మా, బూడిద వేసి తిక్కి బూడిద వేసి ఏం చేసిందంటే బాగా తిక్కడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఈ భక్త చేప అంటదంట, కానీ భారీ చేపకు దేవుడి మీద చాలా విశ్వాసం, చాలా నమ్మకం కూడా భారీ చేపకి దేవుడి మీద. ఈ భక్త చేపకు విశ్వాసం లేదంట దేవుడి మీద. అప్పుడు ఈ భక్త చేప అంటాడంట, ఏమే నువ్వు దేవుడు 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 అంటావు కదా, అయ్యా దేవుడు ఉన్నాడయ్యా, చూసుకుంటాడు, దేవుడు ఉన్నాడయ్యా, కాపాడుతాడు, దేవుడు అన్ని మనకి మంచి చేస్తాడు, మేలు చేస్తాడని అంటాం కదే. ఇప్పుడు ఏమైందే, వచ్చి ఈ తాగుబోతుల చేతిలో పట్టింది. ఈ తాగుబోతుల చేతిలో పడకుండా దేవుడు మనకు కాపాడుండొచ్చు కదా, ఎందుకు ఈ తాగుబోతుల చేతిలో దేవుడు అప్పగించినాడు, నీ విశ్వాసం చల్లకుండా అని తీసుకుంటున్నాడు. ఎవరిని? భార్యని. అంటుంటే భార్య అన్నదంట, అయ్యా దేవుడు ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నాడు అయ్యా, ఏమో దేవుడు మనల్ని ఏదో రీతిగా కాపాడతాడు, మనల్ని నడిపిస్తాడు అయ్యా, ఎందుకు బాధపడతాము అంటున్నాడు. అనగానే భార్య చేపని తీసుకున్నదంట. ఫస్ట్ భార్య ఆయన తీసుకొని బూడిదేసి తిక్కడం స్టార్ట్ చేసింది. ఏది? రాయి మీద వేసి దుద్దుతుందంట. దుద్దుతుంటే ఏమే ఫస్ట్ నీకే పడింది,
నిన్నే గుర్తుంది చూడు అని చెప్తున్నాను. ఇక మళ్ళీ దాన్ని తిక్కి పక్కన పెట్టిందంట. మళ్ళా ఇంకా బట్టలు తీసుకుని బట్టలు తిక్కిందంట. ఇక మళ్ళీ ఇంకా చివరికి ఇంకా ఇవన్నీ ఇక కోస్తారు కదా, మళ్ళీ అంటే అట్లా తిక్కేసుకొని కోసి తోకలు అవన్నీ తీస్తారు కదా, తోకలు తీసేస్తారు కదా కత్తి తీసుకొని. ఆ టైంకి కత్తి తీసుకొని కోసే టైంలో ఏమొచ్చేసింది అంటే వర్షం వచ్చేసింది. వర్షం వచ్చేసరికి ఇది ఏమో బట్టలు ఉతికి ఆరేసింది. ఈ బట్టలు ఉతికి ఆరేసి బట్టలు తీయడానికి ఏం చేసింది తెలిసిన, ఆ చేపలు ఆ పడేసి బట్టలు తీసి వెళ్ళిపోయింది. మా అర్థం చేసుకోండి బాగా, చేపలు ఆ పడేసి ఏం తీయడానికి పోయింది, బట్టలు తీసేకపోయింది. ఆ బట్టలు తీసే లోపల ఏమొచ్చేసింది తెలిసిన, పెద్ద వంక కొట్టుకొచ్చేసింది. నీళ్ళు వంక వస్తే ఏమైంది తెలిసిన, ఆ యొక్క నీళ్లు వేగంగా వచ్చిన దాన్ని బట్టి ఆ రెండు చేపలు ఏమైపోయింది తెలిసిన, అప్పుడు చిన్న ఒక చెరువులో మాత్రం ఉన్నారు వాళ్ళిద్దరు, ఆ భార్య చేప భర్త చేప. కానీ ఇప్పుడు ఏమైపోయింది తెలిసిన, ఆ నీళ్లు ఫోర్స్గా వచ్చి ఒక పెద్ద డ్యాముకి వెళ్ళిపోయినాయంట నీళ్ళు. ఈ రెండు చేపలు ఆ డ్యామ్లోకి వెళ్ళిపోయినాయి. హల్లెలూయా. అప్పుడు అంటదంట భార్య చేప, అయ్యా మన విశ్వాసానికి కొన్నిసార్లు పరీక్షలు వస్తాయి, మన దేవుని మీద ఏమనుకోకూడదు, ఎప్పుడు తప్పుగా అనుకోకూడదు. మన దేవుడి మీద విశ్వాసం ఉంచిన వాళ్ళని ఎన్నడూ ఆయన చేయి విడిచిపెట్టడు, ఎన్నడూ ఆయన సిగ్గుపరచడు అని చెప్పి ఆమె అప్పుడు ప్రభు గురించి చెప్తే, అవునే నువ్వు చెప్పిన మాటే నిజమే, ఆ యేసు ప్రభు ఆడో మనం చిన్న వంకలో ఏమంట ఒక చిన్నగా ఏంటి చెరువులో ఉంటుంది, ఇప్పుడు తీసుకొచ్చి డ్యామ్లోకి తెరిచినారు దేవుడు. ఇప్పుడు ఎవరు కూడా మనల్ని పట్టుకోలేదు, నీ దేవుడు చాలా గొప్పోడే అన్నాడు. హల్లెలూయా. మన విశ్వాసానికి కొన్నిసార్లు ఏమొస్తుందో తెలిసిన, పరీక్షలు వస్తాయి. కొన్నిసార్లు మన విశ్వాసము అసలు ఇలా చెదిరిపోవాలా. విశ్వాసంలో మనకి ఎన్ని శోధనలు వస్తాయంటే అనారోగ్యం వస్తుంది, కొన్నిసార్లు ఆరోగ్యం ఉండదు, కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు, కొన్నిసార్లు మనుషులు వ్యతిరేకమైపోతారు, మనుషులు వ్యతిరేకము. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే పరిస్థితులు తెలియ కూడా ఉండదు. కానీ అప్పుడు ఏమన్నానా మా చెప్పండి, ఏమన్నానా? ఏం దేవుడో ఏమో, ఎంత ప్రార్థన చేస్తే కూడా దేవునికి కనికరం లేదు. ఇవి మాత్రం త్వరగా వచ్చేస్తాయి కూడా. నోట్లకి ఏమొస్తాయి చెప్పండి, ఈ మాటలు త్వరగా వస్తాయి. కానీ దేవుడు బిడ్డ ఆ మాట రానివ్వకూడదు. ఏం చేయకూడదు, ఆ మాటలు మన నోట్లో రానివ్వకుండా. మన విశ్వాసానికి పరీక్ష వచ్చింది. అందుకే పౌలు భక్తుడు ఏమంటాడంటే, నా పరుగుని తుది ముట్టించి తిని విశ్వాసాన్ని కాపాడుకుంటుంది అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంట, నా పరుగు తుద ముట్టించి తిని ఏం కాపాడుకుంటుంది. పౌలు భక్తుడు ఏమంటున్నాడు, మా ఏం కాపాడుకుంటారు చెప్పండి. ఈ దినాలలో డబ్బులు కాపాడుకునే వాళ్ళు ఉన్నారు, బాగా ఫోన్ కాపాడుకునే వాళ్ళు ఉన్నారు, బంగారం కాపాడుకునే వాళ్ళు ఉన్నారు, బట్టలు కాపాడుకునే వాళ్ళు ఉన్నారు, ఆస్తులు కాపాడుకునే వాళ్ళు ఉన్నారు, మనుషుల యొక్క బంధాలు స్నేహాలు కాపాడుకునే వాళ్ళు ఉన్నారు. కానీ విశ్వాసం కాపాడుకునే వాళ్ళు ఎవరు లేరు. హల్లెలూయా. మా అర్థమవుతుందా? ఏం కాపాడుకోవాలా చెప్పండి, విశ్వాసమును. పౌలు భక్తుడు అంటున్నాడు, నా పరుగుని తుదముట్టించినాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను అంటున్నాడు. ఏం కాపాడుకోవాలి మనము? డబ్బు నువ్వు సంపాదిస్తే వస్తుంది, కష్టపడితే వస్తుంది డబ్బు. కానీ విశ్వాసము అలా కాదు. విశ్వాసము దేవునికి ఇచ్చాడు. ఆ విశ్వాసము అది ఎంత ప్రమాద స్థితిలో ఉన్నదంటే, అది చాలా, విశ్వాసం అనేది పోయే స్థితిలోనే ఉంటుంది, కానీ విశ్వాసము వచ్చే స్థితిలో ఉండము. ఎందుకంటే శోధనలు, సమస్యలు, పరిస్థితులు, రోగాలు, ఆర్థిక ఇబ్బందులు, మనుషులు తిట్టుకునేది, మనుషులు మన పైన వ్యతిరేకతలు, ఇవన్నీ కూడా మనకు జరుగుతూ ఉంటాయి. ఇవి నిరంతరం జరుగుతూనే ఉంటాయి. కానీ విశ్వాసం దీన్ని చూసినప్పుడు విశ్వాసం ఏమైపోతుంది అసలు సన్నగిలిపోతా ఉంటుంది. విశ్వాసం తగ్గిపోతుంటుంది, కానీ విశ్వాసం
విశ్వాసం పెరగదు. కానీ అలాంటి టైంలో పౌలు భక్తునికి ఎన్ని వ్యతిరేకతలు వచ్చాయంటే అన్ని వ్యతిరేకతలు పౌలు భక్తులకు వచ్చాయి. అందుకే అతని జీవిత సాక్ష్యంలో చెప్తుంటున్నాడు. ఏమంటున్నాడంటే, నా పరుగు అంటే చనిపోయే మూమెంట్లో, చనిపోయే పరిస్థితిలో ఆయన పలుకుతున్న చివరి మాటలు ఏంటంటే, నా పరుగును తుద ముట్టించి తిని విశ్వాసాన్ని ఏం చేసుకుంటుని కాపాడుకుంటుని అంటున్నాడు. హల్లెలూయా. నీకు నాకు దేవుడు విశ్వాసాన్ని ఇచ్చాడు. ఈ విశ్వాసం ద్వారానే అనేక కార్యాలు జరుగుతాయి. విశ్వాసం ద్వారానే రాజ్యాలను కూడా రాజులు ఏం చేసినారు తెలిసిన స్వాధీనపరచుకున్నారు. దేని ద్వారా? విశ్వాసం ద్వారా రాజ్యాలను స్వాధీనపరచుకున్నారు చాలా మంది రాజులు. కాబట్టి విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. నీ లోపల విశ్వాసం ఉంది, దేవుడు ఇచ్చాడు. ఆ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి. అన్ని కాపాడుకుంటారు. బంగారం ఇంట్లో ఉంటే, డబ్బు ఇంట్లో ఉంటే మాడికి తీసి చూసాను, ఉందా ఎవరైనా తీసుకున్నారా అని. అవునా లేదా? పరీక్షలు చేసుకున్నా ఉందా లేదా? నీ విశ్వాసాన్ని ఎప్పుడైనా పరీక్ష చేసుకున్నావా? కాపాడుకున్నావా విశ్వాసాన్ని? పౌలు భక్తుడు అంటున్నాడు, నేను కాపాడుకున్నా నా విశ్వాసాన్ని, నా పరుగుని తుద ముట్టించిన. పరుగు అంటే ఏంటి చెప్పండి? క్రీస్తులో ఆయన పరుగు, క్రీస్తుని వెంబడించట్లో ఆయన పరుగులు తీస్తూనే తాను రక్షణ పొందిన ఆనాటి నుండి చచ్చిపోయేంత వరకు కూడా అతను పరుగుల మీద పరుగులు తీస్తూనే ఉన్నాడు. క్రీస్తును ప్రకటిస్తా ఉంటున్నాడు. యేసు క్రీస్తుని ప్రకటిస్తా ఉన్నాడు. పరుగు తీస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఈ లోకంలో నా యొక్క సమయము కొద్దిగా ఉంటున్నది. నా ఆశ ఎంత ఉన్నదో నాకైతే తెలియదు. ఈ లోపల నేను క్రీస్తును ధారాళంగా విస్తారంగా ప్రకటించాలని అతను ఆరోగ్యం బాగలేకుండా, తిండి లేకపోయినా, ఇంకా ఎవరు మాట్లాడించకపోయినా, డబ్బున్నా లేకుండా ఇతడు ఏం చేస్తున్నాడండి? పౌలు భక్తుడు పరుగులు తీస్తూనే ఉన్నాడు. క్రీస్తును ప్రకటించాలని నేను పరుగు తీస్తూనే ఉన్నాడు. అందుకే అంటున్నాడు, నేను నా పరుగులు ఏం చేసినాను? తుద ముట్టించినాను. ఏమి కాపాడుకున్నాను? చెప్పాలందరూ. అమ్మ అర్థమైందా? ఏం కాపాడుకున్నాడంట? ఎవరికి అర్థం కాలేదా? అక్కడ చెప్పండి కొంచెం. మీకు అర్థమైందా లేదా? నాకు అర్థం తెలుస్తుంది. ఏం కాపాడుకున్నాడు? విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. మనం ఏం కాపాడుకుంటాము చెప్పండి? చెవులో కమ్మలుంటే మాడి చూసుకున్నాం. బంగారు కమ్మలు కదా, ఉన్నాయా లేదా? రెండో ఒకవేళ చైన్ ఉంది నాకు, బంగారుకి చూసుకుంటూ ఉంటాము. చైన్ ఉందా లేదా? అవునా? కానీ విశ్వాసం ఉందా లేదా అని చూసుకుంటున్నామా లేదా? అసలు దాని గురించి పట్టింపే ఏమి. దేవుడు అక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. చాలా సమాధుల దొడ్లో పోయి చూడండి. మీకు మా క్రైస్తవ సమాధిలో వెళ్ళి చూడండి. ఏమిటో తెలుసా? నా పరుగు తుద ముట్టించింది, నేను విశ్వాసాన్ని కాపాడుకుంటుంది అని అక్కడ ఆ పాలరాత్రి మీద ఏం రాసిందో తెలుసా? ఆ పెద్ద అక్షరాలతో ఆ యొక్క వాక్యాన్ని రాసి ఉంటారు. అంటే వాళ్ళు అంటున్నారన్నమాట, చచ్చిపోయిన నా పరుగు తుద ముట్టించింది, విశ్వాసాన్ని కాపాడుకుంటుంది. వాళ్ళు కాపాడుకున్నారో లేదో తెలియదు, కానీ వాక్యాన్ని మాత్రం పెడతారు. హల్లెలూయా. నిజానికి పౌలు భక్తులు కాపాడుకున్నాడు. అందుకే ఆ మాట అంటున్నాడు. అతని జీవితంలో ఎన్నో పోరాటాలు, అతని జీవితంలో ఎంతో మంది ఆయన మీద, అంటే పౌలు భక్తుల జీవితంలో ఎన్ని అద్భుతాలు చేశారు తెలుసా? పౌలు భక్తుల జీవితంలో నడికట్టులు కూడా ఆ పౌలు భక్తులు నడుము కట్టుకున్న ఆ నడికట్టులు ఆ బట్టలు తీసుకువెళ్ళి రోగుల దగ్గర పెడితే ఆ రోగులు బాగా అయిపోయినారు. పౌలు భక్తులు చేతి గుట్టలు తీసుకెళ్ళి రోగుల దగ్గర పెడితే రోగులు బాగా అయిపోయినారు. పౌలు భక్తులు వస్తుంటే దయ్యాలు చూసి, ఓ దేవుని సేవకుడు వస్తున్నాడు అని కేకలు
దేవుడు జరిగించినా కూడా అతనికి ఏం చేశాడు తెలుసా? అతన్ని పోయిన వారంలో దైవజనుడు వాక్యం చెప్పాడు, ఆయనని 30 దెబ్బలు కొరడాలతో దెబ్బలు కొట్టినారు 5 సార్లు. ఎన్నిసార్లు? 5 సార్లు పౌలు భక్తునికి బెత్తలతో కొరడాలతో దెబ్బలు కొట్టారు ఆయనకి. చాలా మందికి అన్ని బాగుంటే విశ్వాసం ఉంటుంది, అన్ని బాగుండాలి, అన్ని కరెక్ట్గా ఉండాలి, అన్ని మెయింటైనేషన్ అంతా బాగుండాలి. అప్పుడు దేవానికి స్తోత్రం, నువ్వు మాకు కాపాడుతున్నావు నాయనానికి స్తోత్రం, నువ్వు మాకు అది ఇచ్చావు నాయనానికి స్తోత్రం, మాకు ఇది ఇచ్చావు నాయనానికి స్తోత్రం. అన్నీ ఉన్నప్పుడు స్తోత్రం అందరికీ వస్తుంది. లేనప్పుడు చెప్తావు, నువ్వు చెప్తావా? ఇది ఎందుకు ఇచ్చినాడు దేవుడు? కన్నుందా, చెవుందా, నోరుందా అని మాట్లాడతాం. ప్రార్థనకు పోతాం, మందిరంలో ప్రార్థన చేస్తాం, ఉపాసన ఉంటాం, కన్నీరు కాస్తాం, ఎన్ని చేస్తాం, దశభాగాలు ఇస్తాం, అన్ని ఇస్తాము. దేవుడు మాకు ఎందుకు ఇట్లు పెట్టినాడు అని చదువుతాం ఏదైనా ఒకటి వస్తే. కానీ పౌలు భక్తుడికి ఎన్ని వచ్చినాయి చెప్పండి? 5 సార్లు బెత్తములతో కొట్టారు. ఒకసారి రాళ్ళతో ఆయన మేలు పొందుకొని అద్భుతాలు పౌలు ద్వారా పొందుకొని ఆ యొక్క ఊరే రాళ్ళు తీసుకొచ్చి బాగా కొట్టి అతన్ని ఇక చచ్చిపోయిన లేని పొల ప్రాణంతో అక్కడ వదిలేసి వెళ్ళిపోతాం. అప్పుడు అక్కడున్న విశ్వాసం కొంత తీసుకెళ్లి పౌలు భక్తుని బాగు చేసి మళ్ళీ ఆయన గాయాలన్నీ కట్టి చూస్తే మళ్ళా వెళ్ళి మళ్ళీ సేవ చేస్తారు. హల్లెలూయా! దేవుని సేవ చేస్తున్నా, నేను దేవుని ప్రకటిస్తున్నా, నాకే ఇట్లా అర్థం చేస్తారు కదా అని ఆయన సమయం కానీ మళ్ళీ లేచి మళ్ళా పోయి సేవ ప్రకటిస్తారు. నీకేమన్నా వస్తే నువ్వు ప్రార్థన చేస్తున్నావా? చేస్తావు ప్రార్థన? ఏ మనసే బాగలేదు ప్రార్థన చేయడానికి. మా చర్చికి అయ్యో నా మనసు నా ఇంట్లో ఏం పోరాటాలు, ఆ పోరాటాలు యా చర్చికి పోతే యా చర్చి లేదు, యా దేవుడు గొప్ప అంట. అది కాదు విశ్వాసం. విశ్వాసం అంటే తెలిసిన ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. నీ విశ్వాసానికి పరీక్ష వచ్చినప్పుడు ఏం చేయాలా? కాపాడితే ఈ పరిస్థితిలో కూడా నా దేవుడు సజీవుడు. హల్లెలూయా! నా దేవుడు ఎవరు? సజీవుడు. అబ్రహాము మన పితరుడైన విశ్వాసులకు తండ్రి, మన పితరుడైన అబ్రహాము గారికి పరీక్ష వచ్చినప్పుడు తన కుమారుని బలి ఇయ్యాలని చెప్పినప్పుడు ఎనుకంచి వేయలేదు, ఏం దేవుడు అని సనగలేదు. హల్లెలూయా! అబ్రహాముకి దేవుడు ఎన్ని సంవత్సరాల తర్వాత 100 ఏళ్ల వయసులో కుమారుని దేవుడు ఇచ్చినప్పుడు అతన్ని దేవుడు మరలా ఏం చేస్తాడు? నాకు బలి ఇవ్వని దేవుడు అడుగుతాడు. అడిగితే కుమారుని బలి ఇవ్వని అడిగితే కుమారుని ఎత్తి మీద కట్టెలు పెట్టి తాను చేతిలో కత్తి పట్టుకొని ఆ పిల్లవాడిని బలి ఇవ్వడానికి ఓరేపు కొండ మీదకి పర్వతం మీదకి పోతాడు. హల్లెలూయా! మా పరీక్షలు నీకు వచ్చిందా? ఈ పరీక్ష వస్తే నిలబడాలి. ఏం చేస్తుంది చెప్పండి? దేవుడు అడిగితే భార్య కూడా చెప్పకుండా దేవుడు అడిగాడు, అబ్రహామా నీ కుమారుని తీసుకొని నువ్వు ఎక్కడ? ఆ ఓరేపు పర్వతం మీదకి వెళ్ళి బలి నాకి అని చెప్పున్నాడు. చెప్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? కుమారుని తల మీద కట్టెలు మోపు పెట్టి కత్తి చేతిలో పట్టుకొని గాంధీ మీద పిల్లలు తీసుకొని బయలుదేరి వచ్చాడు. కొండ మీదకి తీసుకొని పోతున్నాడు. హల్లెలూయా! అబ్రహాములో ఒక విశ్వాసం ఉంటున్నది. ఏం తెలిసినా ఇవ్వడానికి బలి ఇవ్వడానికి వెళుతున్నా దేవుడు మృతులను సజీవులుగా లేపుతాడు. చెప్తారా గట్టిగా స్తోత్రము? ఏమని నమ్మాడు చెప్పండి? ఏమని విశ్వసించాడు చెప్పండి? హల్లెలూయా! మృతులను సజీవులుగా లేపుతాడు. ఒకవేళ నా కుమారుని నేను దేవునికి బలి ఇచ్చిన వారు చచ్చిపోయినా మళ్ళీ ఆయన వారిని లేపుతాడు. హల్లెలూయా! ఏం విశ్వాసం అండి ఇది! చిన్న తలనొప్పి వస్తే చాలు కదా, ఏమి వస్తే తలనొప్పి పెద్ద కొండ అయిపోతుంది. జ్వరం వస్తే చాలు అదే పెద్ద కొండ అయిపోతుంది.
ఎందుకమ్మా ప్రయత్నాలు? జ్వరం వచ్చింది. జ్వరం అంటమా దేవుని స్తుతించడానికి? హల్లెలూయా. అది ఎన్నో రోజులు జ్వరం వచ్చిన వాళ్ళు. ఒకరోజు జ్వరానికి విశ్వాసము, మనకి విశ్వాసానికి పరీక్షలు వచ్చినప్పుడు నా జ్వరం అర్థం కాదు దేవుని ఆరాధించాను. హల్లెలూయా. జ్వరం అంటమమ్మా, తలనొప్పి అంటమా? ఏమో ప్రయత్నాలు మా బంధువులు వచ్చింది, బంధువులు అంటమా? ఏ డబ్బు వచ్చినా ప్రభుని ఆరాధించడానికి లెక్క చేయకూడదు. అబ్రహాము గారు ఎంతో విశ్వాసం అండి. ఆ విశ్వాసం ఆ విశ్వాసం కావాలని ప్రార్థన చేస్తున్నాడు. కుమారుడిని బలి చేయాల్సి వస్తే ఎప్పుడు వరకు ఆయన విశ్వాసానికి పరీక్ష ఎప్పుడు వరకు వచ్చింది తెలుసా? కుమారుడిని ఏం చేసినాడు? కట్టెలు బలిపీఠాన్ని రాళ్ళు పేర్చి, అమ్మ వినండి మాట, రాళ్ళు పేర్చాడు బలిపీఠం మీద. బలిపీఠం రాళ్ళతో కట్టాడు అబ్రహాము గారు. బలిపీఠం రాళ్ళతో తన కుమారుడి సహాయంతోనే ఒకడే అలాగా కుమారుడు కూడా చేస్తున్నాడు. ఆ యొక్క రాళ్ళు బలిపీఠం లాగా కట్టడానికి అలా రాళ్ళతో బలిపీఠం కట్టి దాని మీద కట్టెలు వాడు మోసుకొచ్చిన ఈసాకు మోసుకొచ్చిన కట్టెలు ఆ బలిపీఠం మీద పేర్చి కుమారుడు అడిగినాడు కూడా, నానా కట్టెలు ఉన్నాయి మన దగ్గర, కత్తి ఉంది, నిప్పుంది, గొర్రెలేదే బలి ఇచ్చేదానికి అని అడిగినాడు. ఎవరు అడిగినారు? ఈసాకు అడిగినాడు, కుమారుడు అడిగినాడు. అప్పుడు అబ్రాహాముతో ఎలా ఉంటాడు చెప్పండి? నిన్నే ఇయ్యాల బలి అని అన్నాడా? కానీ ఆయన లోపల విశ్వాసం ఉన్నది. ఆయన లోపల ఏమున్నది? విశ్వాసం ఉన్నది. చెప్పున్నారా ఏమని? నిన్నారా బలి ఇచ్చేది అని అనలేదు. కానీ యెహోవా ఈరే అన్నాడు అంతే. యెహోవా ఈరే అన్న మాటకి ఏం చెప్పండి? అంత పరిస్థితిలో కూడా, అలాంటి కుమారుణ్ణి ఇస్తాను బలి ఇస్తాననే పరిస్థితిలో కూడా యెహోవా ఈరే అంటే మాట చేస్తా గొర్రెలు దేవుడే చూసుకుంటాడు. అప్పుడు కూడా ఆయనలో విశ్వాసం ఏమున్నది? నా కుమారుని దేవుడు బలి తీసుకోడు, దేవుడు బలిని ఆయనే సిద్ధపరుస్తాడు అని దేవుని మహిమపరచాడు. విశ్వాసాన్ని అసలు ఇంత కూడా ఇట్లా చలించనీయలేదండి విశ్వాసం. అందుకే ఆయనకి ఏం పేరు తెలుసా? విశ్వాసులకు తండ్రి. హల్లెలూయా. అబ్రహాము ఎవరంట? ఎవరు అబ్రహాము? విశ్వాసులకి తండ్రి. అంత గొప్ప బిరుదులు దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఈ రోజు మనమందరూ కూడా అబ్రహాముకు సంతానంగా దేవుడు చేశాడు. ఎందుకు అంటే మన విశ్వాసానికి పరీక్షలు వచ్చినప్పుడు మనం చెల్లించలేదు అనుకున్నాడు అబ్రహాము. దేవుడు నా కుమారుడు చచ్చిపోతే ఆ చచ్చిపోయినాడు కూడా నా దేవుడు లేపుతాడు అనుకున్నాడు. హల్లెలూయా. మన విశ్వాసం అలా ఉండాలి. నా దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయన ఏమైనా చేయగలుగుతాడు. అందుకే ఆ యవనస్తుడు ఇవన్నీ కూడా ఆత్మ ప్రేరేపణతో ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఏమైనా చేస్తాడు ఆయన. చేస్తాడా? చేయడు. ఉందా? నమ్మకం ఉందా? నోటి మాట కాదు, క్రియల్లో చూపించాడు. అబ్రహాము క్రియల్లో చూపించాడు. నీ బంధువులని, నీ ఇంటిని వదులుకోనరా అంటే అసలు ఇట్లా ఎనికి కూడా చూడలేదు, అన్ని వదులుకొని వచ్చేసాడు. ఎవరు దేవుడు పిలిస్తే అలాగే వచ్చేసాడు అబ్రహాము. మరి మనల్ని పిలిస్తే అమ్మో ఆ పనిలో నుంచి తీసేస్తానండి. ఏ పనిలో నుంచి? ఏం పని అండి? ఏమన్నా? హల్లెలూయా. ఏం పని అమ్మా? పెద్ద ఆఫీసుల పని. ఆ పనిలో తీసేస్తే నీ పని ఏదా దేవుడు? ఇస్తాడా ఈడ? చెప్పండి అమ్మా. ఇస్తాడా ఈడ? హల్లెలూయా. ఈ విశ్వాసం ఏముంది? ఆ పని పోతే నాకు ఇంకో పని లేదు. ఆ విశ్వాసం నాకు ఎప్పుడు బాగుపడదు. ఆ
విశ్వాసం. నన్ను ఎప్పుడు దేవుడు బాగా చేయలేడు. ఆ విశ్వాసం. నీ విశ్వాసం పరిమాణం చెప్పనే నీకు జరుగుతుంది, కానీ నీ విశ్వాసం గొప్పగా ఉంటే నీకు గొప్ప కార్యాలే జరుగుతాయి. హల్లెలూయా. నీ విశ్వాసం గొప్పగా ఉంటే నీ యొక్క విశ్వాసాన్ని బట్టి నీ జీవితంలో కార్యం గొప్పగా జరుగుతుంది. హల్లెలూయా. ఏది గొప్ప కాదు మన జీవితంలో. మనము ఏది గొప్ప స్థానం దేనికి ఇవ్వకూడదు. పనికి ఇవ్వకూడదు, మనుషులకి ఇవ్వకూడదు, డబ్బుకి ఇవ్వకూడదు, ఈ లోకంలో దేనికి కూడా మనం ఇవ్వకూడదు. కానీ అన్నింటికంటే గొప్పవాడు ఆయనకే ఇవ్వాలి. హల్లెలూయా. నీ పరీక్షలు నీ విశ్వాసానికి, మా విశ్వాసం ఉందంటే ఎందుకు లేదో దాండి ఉంది విశ్వాసం అంటారు. ఎక్కడుంది అంటే నీ యొక్క విశ్వాసం ఉందా? అవునా అమ్మా నీకు విశ్వాసం ఉందా? సరే ముందు ఒకటి పెడతాను, ముందు సైతాన్ని వస్తాడు. దేవుడు వాడు ఎప్పుడు దేవుడు మనుషుల్ని ఏం చేయడు, ఏమి కూడా దేవుడు చేయడు. కానీ సైతానుడు వస్తాడు. అవునా వస్తా ఉండు అని చెప్పి ఏం చేస్తాడు తెలిసిన? వాడు వచ్చి కూర్చున్నాడు నెత్తి మీద. ఏదో ఒకటి పోతా ఒకటి పోతా ఒకటి పెడతనే ఉంటాడు. యోబుకు పెట్టినట్టు. యోబుకు పెట్టింది దేవుడా సైతాను. మా ఉన్నారా ఇక్కడే? హల్లెలూయా. యోబుకు దేవుడు పెట్టినాడా శ్రమలు సైతాను పెట్టినాడా? ఎవరికి తెలుసా? అశోకుడు సైతాను పెట్టినాడు. మనకి సమస్యలు పరిస్థితులు ఎవరు పెట్టారు? మరి చెప్పాలి అందరూ. అనారోగ్యం తెచ్చేది ఎవరు? దయ్యాలుగా వచ్చి పీడించేది ఎవరు? మరి ఇంకా ఆర్థిక ఇబ్బందులు తెచ్చేది ఎవరు? సైతాను. మరి తెలుసు కదా. అని యోబు సరిగాడా కొన్నాడా? ఏమన్నాడు? భార్య కొనిగింది. ఏమని కొనిగింది? అన్ని పోయా, పిల్లలు పోయి, ఆస్తులు పోయా, గొర్రెలు పోయా, మేకలు పోయా, చివరికి నీ ఒళ్ళో ఆరోగ్యం కూడా లేదు. ఇంకేమయ్యా దేవుడు 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 అంటావు? ఆ దేవుడిని దూషించి నువ్వు చచ్చిపోనే. వాక్యం వినకుండా పిల్లలు చేస్తున్నా నేను రానన్నా. వాక్యం విని ఎవరిని చెప్పండి? విశ్వాసం పరీక్షలు యోబుకు వచ్చా. యోబు పడిపోయా నిలబడా? అమ్మ చెప్పండి. ఏం దేవుడు అన్నా కనీసం నోడుతాను అన్నారా? మనం ఎన్నిసార్లు అంటామా? ఎక్కడున్నాడు దేవుడు? దేవుడే ప్రశ్న. దేవుడే ప్రశ్నించేంత గొప్పోడు. దేవుణ్ణే ప్రశ్నించేంత గొప్పలు మనం కాకూడదు. అర్థమవుతుందా? దేవుడు బిడ్డలారా, దేవుడు మన కొరకు ఆయన సమస్తాన్ని ఈ భూమికి ఆయన తీసుకొచ్చారు. మన విశ్వాసానికి పరీక్షలు వస్తాయి. మన విశ్వాసానికి పరీక్షలు వచ్చినప్పుడు మనం నిలబడాలి. దేవుడు ఇచ్చి అంత బాగా తెలుసా? దేవుడు ఇచ్చినాడు, దేవుడు తీసుకున్నాడు. దేవుడి నామానికి స్తోత్రం అన్నాడు. కానీ ఏ దేవుడో ఎక్కడ దేవుడో అంత ఒకే రోజు పోయినాయని సనుగులేదు, గొలుగులేదు. దేవుడిని స్తుతించినాడు. నీకు రోగం వచ్చిందా? స్తుతించు. సైతాన్ని తెచ్చిపెట్టాడు. అరే ఈ రోగము సైతానా, ఈ రోగం తెచ్చిన సైతాన్ని నువ్వు అన్యాయం చేస్తావు, నాకు దేవుడున్నాడు. అరే ఈ ఆర్థిక ఇబ్బందులు తెచ్చిన వారా సైతానుడా అని నా దేవుడు ఉన్నాడు. అరే నా కుమారుని ఇలా చేస్తున్నావు, అరే సైతానుడా నా కుమారుని నా దేవుడు మారుస్తాడు, నా దేవుడు మారుస్తాడు. ఇది విశ్వాసం. అది ఎట్లా అయిపోయినా కూడా దేవుడు చచ్చిపోయినా కూడా మళ్ళీ ఆయన లేపుతాడు. హల్లెలూయా. ఎందుకంటే నీ విశ్వాసం. నీకు విశ్వాసంకి పరీక్ష రాకపోతే నీలో విశ్వాసం ఉన్నట్టు ఏమన్నా కనపడింది? ఏం కనపడింది? గొప్పతనం లేదు నీకు. దేవుడు బిడ్డలారా, మనకి ఎంతైనా కూడా దేవుని యందు విశ్వాసం ఉండాలి. ఎవరి మీద ఉండాలి చెప్పండి? విశ్వాసము
దేవుని మీద నమ్మకం, విశ్వాసం మనం దేవుని మీద పెట్టినట్లయితే కదా మన జీవితంలో మన పేర్లు పరలోక గ్రంథంలో రాయబడతాయి. హల్లెలూయా. మన పేర్లు పరలోక గ్రంథంలో రాయబడతాయి. మనకు ఆ యొక్క శ్రమలు ఏది శోధన అయిపోయిన తర్వాత, యోబుకు ఆ శోధన అయిపోయిన తర్వాత రెండింతలు బ్లెస్సింగ్ వచ్చింది. హల్లెలూయా. రెండింతల ఆశీర్వాదం వచ్చింది. ఆయన అట్లే దేవుణ్ణి దూషించి వారిని దూషించినట్టుగా దేవుడు ఇంత చేస్తే ఇంత నిలబడితే దేవుని కోసం నాకెందుకు ఇచ్చినావు ఈ శ్రమలు, ఈ బాధలు, ఇవన్నీ, ఈ పిల్లలు ఎందుకు చచ్చిపోవాలా, అదెందుకు కావాలా, ఇదెందుకు కావాలా అని ఆయన అనుకోనుంటే కదా ఆయనకి రెండంతల ఆశీర్వాదం వచ్చేది కాదు. హల్లెలూయా. నీ జీవితంలో ఏదో దేవుడు పెద్ద ప్రణాళిక పెట్టి ఉన్నాడు. ఆ ప్రణాళిక చాలా గొప్పది. నేను అంటాను, దేవునికి సమస్తము సాధ్యమే. అయితే నీ జీవితంలో ఏమవుతున్నా కూడా ఏమి కూడా దేవుణ్ణి ఒక్క ప్రశ్న కూడా వేయదు. అది నీ విశ్వాసానికి పరీక్ష. అర్థమవుతుందమ్మా? నీ విశ్వాసానికి నీ పరీక్షనే తప్ప నిన్ను నాశనం చేయడానికి కాదు. కానీ వాడు తెచ్చిపెడితే వాటిని వెళ్ళబట్టి స్వస్థపరిచే దేవుడు మనకున్నాడు కదా. హల్లెలూయా. ఉన్నాడా లేడా? స్వస్థపరిచే దేవుడు మనకుండగా ఏంటి చూడండి, ఎంతమంది జీవితాల్లో నమ్మిన వారి జీవితంలో ఎంత పెద్ద కార్యాలు పొందుకున్నారని నిజంగా చెప్తున్నాను. చూడండి, దేవుడు అసలు ఆ పాప మన గుంటకల్ల పాప రవికి ఒక్కసారి కాదు వెంటిలేటర్ వేసింది, 2 సార్లు వేసినాడు. ఒక్కసారి వేస్తేనే మరి బ్రతుకుతానా లేదా అని వేసేటప్పుడైనా తీసేటప్పుడైనా చచ్చిపోతారు జనాలు. కానీ అలాంటిది ఇక్కడ ప్రేయర్ చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నామా లేదా? పోయినసారి పాప గంగమ్మకే ఏమొచ్చేసింది? శోధన వచ్చేసింది. అంటే అవిశ్వాసం వచ్చేంత పరిస్థితి అయింది. ఆమెకి ప్రార్థన చేయమన్నామా అని ప్రేయర్ చేసింది కదా. అయితే శనివారం రోజు బాగున్నాడని వచ్చింది. మళ్ళీ ఆదివారం రోజులు ఏమైపోయింది? మళ్ళీ ఇంటర్నెట్ వేసినారు అని చెప్పింది నైట్. అప్పుడు నేను అడిగిపోయినాం. ఆదివారం ఈ ఆదివారం వాళ్ళ ఇంటికాడికి పోతే చాలా పేజారు బాధపడ్డాను. ఇద్దరు ముందు ఆ దేవుని మాట కూడా కూర్చొని ఇంత ప్రార్థన చేసినాము, బాగా అయిందన్నారు, మళ్ళా ఇది ఎందుకు అనేసి. అంటే ఇంక మళ్ళీ ఆయన చనిపోతాడేమో. మాకు ఏం తెలిసిన భయం వచ్చేసింది, నిరాశ వచ్చేసింది. హల్లెలూయా. నిరాశ వచ్చింది, భయం అనిపించింది. ఆయన కూడా బేజారు పడింది, ఎందుకు ఇట్లా అయిందని. కానీ దేవుడు మాత్రానికి 2వ సారి వేసినా కూడా ఏమీ కాకుండా దేవుడు గొప్పగా డిశ్చార్జ్ అయ్యి నిన్ననే ఇంటికి పోయినాడు. హల్లెలూయా. బాగా అయిపోయి డిశ్చార్జ్ అయ్యి వాళ్ళ ఇంటికి, అంటే అనంతపురంలో హాస్పిటల్లో అడ్మిట్ చేసినాడు. నిన్న డిశ్చార్జ్ అయ్యి ఇంటికి పోయినాడు. చూసినావా? మా విశ్వాసానికి పరీక్షలు, వాళ్ళ విశ్వాసానికి కాదు, మా విశ్వాసానికి పరీక్షలు. అయినా ఒక పక్క నాకు దేవుడు, అది ఎవరి జీవితంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు అంటే నాకు బహు స్పష్టంగా దేవుడు చూపిస్తాడు. నేను బాగా పరిశీలన చేసిన, ఒక 2-3 సార్లు పరీక్షించినాను. నేను మరియా విషయంలో కూడా చాలాసార్లు పోరాటం నాకు వచ్చింది. ఎందుకంటే ఆమెకు కుమారుడు అని చెప్పి ఆడపిల్ల పుడుతుందేమో అనేసి కొన్నిసార్లు మనసు, శరీరంలో అయినా మనసు ఉంది కదా, శరీరానికి మనసు ఉంటుంది, ఆత్మ కూడా మనసు ఉంటుంది. ఈ శరీరానుసారమైన మనసు ఏం చెప్తుందంటే ఆడపిల్ల పుడుతుంది. కానీ నాకు ఆ టైంలో అంతా కూడా దేవుడు మగ బిడ్డను చూపిస్తున్నాడు. నాకు దర్శనం, నాకు ఇలా చూపిస్తున్నాడు స్పష్టంగా. ఆ పిల్లలకి ఇలాగ క్రాప్ తుమ్మింది. అశోక్ పిల్లలు 5 సంవత్సరాలు పిల్లలు కాకుండా పెళ్ళి 4 సంవత్సరాలు అయినప్పుడు కూడా వాళ్ళకి పిల్లలు కాలేదు, పెళ్ళి అయినప్పుడు. అప్పుడు నాకు దేవుడు ఒక దర్శనాన్ని చూపించినాడు. అదేంటిదంటే పిల్లనో తెలియదు కానీ వాళ్ళ గర్భం లేదు కదా, 4 సంవత్సరాలు అయింది. బైక్లో వాడు కూర్చున్నాడు, వెనకాల జుట్టు వేసుకుంది, జుట్టు కట్టినారు. వాళ్ళ ఆయన వెనకాల కూర్చొని పప్ప అంటుంది. అలాగే దేవుడు చూపించినాడు. నేను
దానికి ఏం లేదు, అసలు ఆ న్యూసే లేదు, గర్భం దాల్చిన న్యూసే లేదు ఇంకా. కానీ దేవుడు చూపించిన వెంటనే నేను పొద్దున్నాను, అశోక్ దేవుడు నీకు గర్భం ఫలం వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే ఆ పాప నిన్ను జుట్టు కట్టినాడు, నిన్ను పప్పా పప్పా అని పిలుస్తుంది అని చెప్పి. ఆ 2 నెలలకో 3 నెలలకో కలిసిపోయింది వార్త చెప్పినాను. ఈ అశోక్ కొడుకు విషయంలో కూడా అంతే. దేవుడు చూపిస్తుంటే ఈ శరీరానుసారమైన మనసు ఏమైతుందో తెలిసిన మాకు చాలా పోరాటం అనిపిస్తుంది. ఆడపిల్ల ఆడపిల్ల అని శరీరమైన మనసు చెప్తుంది, కానీ దేవుడి వాక్యము దేవుని ఆత్మ నాతో ఏం మాట్లాడుతుందంటే కాదది మగ పిల్లడు అని. ఇలాగ క్రాప్ తూగుంది, క్రాప్ తూగుంది, మరి ఇలాగా మగ పిల్లోడు అని స్పష్టంగా నాకు చూపిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. అందుకే నేను ధైర్యంగా మర్యాద చెప్పా, ఆయనకు 4వ నెల ధైర్యంగా చెప్పినామా నీ కొడుకే దేవుడు అయిపోతున్నాడు. హల్లెలూయా. ఆమె కూడా భయపడింది కాదా, డెలివరీ అయ్యేంత వరకు అసలు అశోక్ చూస్తే కన్నా ఆడపిల్ల పుట్టిందని వార్త వస్తుందని అసలు వాడు డెలివరీ అయ్యేంత వరకు రాలేదు హాస్పిటల్కి, తెలుసా? ఎందుకంటే ఆడపిల్ల వార్త అని వినపడితే అక్కడ నాకు టెన్షన్ అయిపోతానని చెప్పి ఏం చేసింది తెలిసిన, వానికి ఫోన్ చేస్తే కూడా ఎత్తడు. ఆడపిల్ల పుట్టిందని వార్త చెప్తారు అని ఏం చేస్తుందో తెలిసిన, అసలు వాళ్ళ అమ్మకి చెప్పినాడు, నాకు చెప్పలేదు. ఏమన్నా నేను ఎన్నిసార్లు ఫోన్ చేస్తాను, అశోక్ రా అశోక్ సైన్ చేయాలన్నాడా, రా అశోక్ సైన్ చేయాలంటే వస్తాను అంటాడు. రానాన్ని మాత్రం అన్నాడు. వాళ్ళ అమ్మకి చెప్పినా డెలివరీ అయినాక వస్తాను, నాకు చెప్పలేదు. హల్లెలూయా. ఫోన్ చేసి నేను కొడుకు పుట్టినాడు అంటే అప్పుడు పరిగెత్తుకొని వచ్చాను. అంటే అప్పుడు వరకు కూడా వాళ్ళకి ఏముందో చెప్పండి, ఆడపిల్ల ఉండాలేమో టెన్షన్తో ఉండాలి. కానీ నాకు దేవుడు చెప్పింది ఏం తెలుసా, మగ పిల్లోడు చూపించాడు. ఈ పిల్లల విషయంలో కూడా, రవి విషయంలో కూడా ఒక పక్క ఆదివారం ఎంత అడుగు గంగమ్మ ఉంది, దేవపాండి ఉంది, అదమ్మా ఏమన్నారు, అయ్యో మనం ప్రేయర్ చేసినప్పుడు ఇట్లా అయిపోయింది కదా అని బేజారు పడ్డామా లేదా? మనం ప్రేయర్ చేసి ఎందుకు ఇట్లా అయిపోయింది అంటే ఆయనకు మళ్ళీ ఇంటర్లైట్ చేసినారు అంటే మళ్ళీ ఫస్ట్ ఏ స్థితిలో ఉన్నాడో మళ్ళీ అదే స్థితికి వచ్చేస్తున్నాడు అని చెప్పినాడు. చెప్తే మాకు కాస్త బేజారు అయిపోయింది. కానీ దేవుడు మాత్రానికి నాకు ఇలా చూపిస్తున్నాడు, ఆ పిల్లవాడు బెడ్ కింద లేచి కూర్చున్నాడు. హల్లెలూయా. దేవుడు నాకు చూపిస్తుంది. కానీ ఒక పక్క మేము బేజారు పడుతున్న ముగ్గురు వాళ్ళ ఇంటికి పోయిన సాయంకాలం బేజారు పడుతున్నాం. ఆడికి పోయినాక ఫోన్ వచ్చింది, వాళ్ళ అన్న ఫోన్ చేస్తున్నాడు, అమ్మాయి ఇట్లా పరిస్థితి అయింది, పాప కూడా బేజారు అయిపోయింది, ఆ పిల్లలకి మళ్ళీ ఇట్లా ఇంటర్వ్యూ చేసినారు, మళ్ళీ మొదటి స్థితికి వచ్చేసినాడు అని చెప్పేసరికి మాకు బేజారు అయిపోయింది. బేజారు పడుతుంటే దేవుడు అక్కన్నాడు, లేదు నేను అతను బ్రతికించానని దేవుడు నాకు చూపిస్తున్నాడు. అంటే ఎలా తెలిసినా ఆ మంచం మీద ఇట్లా లేచి కూర్చున్నాడు అన్నమాట. అతను మంచం మీద ఇలాగ లేచి కూర్చున్నాడు, మాస్క్ వేసుకొని ఉన్నాడు. నాకు దేవుడు అది స్పష్టంగా చూపించాడు. అప్పుడు నేను ధైర్యం తెచ్చుకున్నా, ఈ పిల్లోని దేవుడు బ్రతికించాడు. హల్లెలూయా. తర్వాత మళ్ళీ సోమవారం ఫోన్ వచ్చింది, లేదక్క అప్పుడే వేసి అప్పుడే తీసేసినాడు, ఇప్పుడు బాగున్నాడని సోమవారం నుంచి మంచి వార్తను దేవుడు వినిపించుకుంటూ వచ్చింది. ఇప్పుడు నిన్న డిశ్చార్జ్ అయ్యి. అంటే మన విశ్వాసానికి ఏమొస్తుంది తెలిసిన, పరీక్షలు వస్తూ ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు. దేవుడు చెప్పింటాడు, ఆయన మన దరిద్రాన్ని అంటే మన దరిద్రాన్ని ఆయన మోసుకున్నాడు, ఆయన ఐశ్వర్యాన్ని మనకి ఇచ్చినాడు అని దేవుడు వాక్యం చెప్తుంటే, అయితే ఆ యొక్క మన పరిస్థితులు ఎలా ఉంటాయి తెలిసిన, డబ్బు ఆ టైంలో చాలా టైట్ అయిపోయి ఉంటుంది. అయితే మనము దేవుడి మీద విశ్వాసం పెట్టాలా, దేవుడి మీద విశ్వాసం పెట్టాలి. హల్లెలూయా. అయితే అట్లా పరిస్థితిలో కూడా లేదు, నా దేవుడు ఎప్పటికి కూడా మన ఆర్థిక ఇబ్బందులు వదిలిపెట్టడానికి నువ్వు గట్టిగా నీ విశ్వాసానికి నీవు పరీక్ష వస్తే నువ్వు చెప్పు, లేదు నా దేవుడు మాకు సహాయం. హల్లెలూయా. నీ ఉద్యోగం రాదని చెప్పినారా, నువ్వు చెప్పాలా, నా దేవుడు తీసుకొస్తాను. ఈ అప్పు తీయాలనుకున్నారా, నా దేవుడు తీరుతానన్నా. చాలా పరీక్షలు వస్తాయి అన్నమాట. కొన్నిసార్లు అసలు ఈ మనసు అనేది నిలకడగా నికరంగా ఉండదు, పరుగులు తీస్తూ ఉంటుంది, అక్కడ అలాగా అక్కడ ఇక్కడ. కానీ
విశ్వాసముతో ఆ మనసును పట్టుకోవాలి. అమ్మ అర్థమవుతుందా? విశ్వాసంతో మనసు పట్టుకోవాలి. దేవుడు ఉన్నాడు నాకు, ఆయన నన్ను విడిపించినాడు, ఆయన నన్ను ఎప్పుడు విడవడు. హల్లెలూయా. ఆయన విడిపించినాడు, ఆయన నన్ను ఎప్పుడు విడవడు అని నువ్వు దేవుడి మీద ఆధారపడి దేవుడి మాట మీద నమ్మి నీ విశ్వాసానికి ఎన్ని వస్తున్నా అలాగే నిలబడ్డావు అనుకో, నెక్స్ట్ నీ జీవితంలో గొప్ప కార్యం చూడబోతుంది. హల్లెలూయా. ఎలాంటి కార్యం చెప్పండి? చాలా గొప్ప కార్యం నువ్వు చూడబోతున్నావు. ఇప్పటి వరకు కూడా మేము విశ్వాసంలో పోరాటంలోనే ఉన్నాం. ఈ రోజు ఇప్పుడు కూడా మా విశ్వాసంలో పోరాటమే. ఇంకేం జనం వస్తారు, ఎంత ఖాళీ ఉంది, ఇంకేం జనం వస్తారు, ఎంత ఖాళీ ఉంది. హల్లెలూయా. కానీ మా విశ్వాసం పోరాటం అవుతూనే ఉంది. విశ్వాసానికి ఏమవుతుంది? పరీక్షలు వస్తూనే ఉన్నాయి. కానీ దేవుని వాక్యము సత్యమా? మన జీవితాలలో వచ్చే ఈ పోరాటాలు నిలకడగా ఉంటాయి. దేవుని వాక్యం నిలకడమా లేకుంటే ఈ పోరాటాలు నిలకడమా? చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యమే నిలకడము. కానీ దేవుడు నాతో అంటున్నాడు, ఎంత ఖాళీగా ఉన్నా నింపేది నేను అంటున్నాను. హల్లెలూయా. నింపేది నేను అంటున్నాడు. ఆ మాట మీద నమ్మకం పెట్టుకొని విశ్వాసం పెట్టుకొని అలాగే దేవుడిని ఆరాధిస్తున్నాడు. ఒక సండే అయితే ఎంతమంది తెలిసిన 5 మంది 6 మంది ఉన్నారు అంతే. కానీ ఈ రోజు ఎంతమంది ఉన్నారు అంటే దేవుడు అలాగనే నడిపిస్తున్నాడు. మన విశ్వాసానికి చిక్క పట్ట వస్తాయేమో. ఏంటి? శోధనలు. మన విశ్వాసానికి పరీక్షలు వస్తూనే ఉంటాయి. కానీ విశ్వాసంలో నిలకడగా నిలబడుకోవాలి. ఇట్లా నిలబడుకోవాలి అంతే. ఎంత గాలి వచ్చినా, ఎంత వర్షం. ఇది ఖర్జూరపు చెట్టు అంట. అమ్మ దేవుడు మనల్ని దేనికి పోల్చినాడు చెప్పండి? ఖర్జూరపు వృక్షానికి పోల్చినాడు. ఖర్జూరపు వృక్షం అంటే అర్థమవుతుందా? అంటే ఇక్కడ కాదు కానీ అక్కడ ఆ దేశంలో, ఇజ్రాయెల్ దేశంలో ఖర్జూరపు వృక్షము అది ఎలా ఉంటుంది తెలిసిన? అది చాలా స్ట్రాంగ్గా ఉంటుందంట. అది చాలా ఎత్తుగా ఉంటుందంట. ఖర్జూరపు చెట్టు చాలా ఎత్తుగా ఉంటుంది. ఆ టెంకాయ చెట్టు ఉన్నట్లు ఉంటుందంట అది ఖర్జూరం. అయితే చాలా ఎత్తుము. అది ఏం చేస్తుందో తెలిసిన? ఈ గాలి వచ్చినప్పుడు, ఈ వర్షము గాలి వేగంగా వచ్చినప్పుడు అది ఏం తెలుస్తుందో తెలిసిన? పోయే గాలికి ఇలాగే కింద భూమికి పోయి మళ్ళీ టక్కుమని లేచి వెళ్ళిపోతాను. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? అంటే ఇంకా అది ఇరిగిపోతుందేమో, పడిపోయిందేమో, ఇరిగిపోయిందేమో అనుకుంటా కానీ మళ్ళా లేచి వెళ్ళిపోతాను. హల్లెలూయా. మనల్ని దేవుడు దానికి పోల్చినాడు. అంటే ఎంతగా గాలి వచ్చి కొట్టినా, ఎంతగా శ్రమలు వచ్చినా, ఎంతమంది వదిలిపోయినా, ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని తిప్పులు వచ్చినా మనం స్ట్రాంగ్గానే ఉంటాం. హల్లెలూయా. మనలో ఎవరున్నారు చెప్పండి? లోకంలో ఉన్న వారికంటే ఎవరు? నాలో ఉన్నవారు ఎవరు? గొప్పవాడు. ఆమేన్. హల్లెలూయా. మనం నిలబడం కానీ ఆయన మనం నిలబెడతాం. పడిపోవచ్చు ఎన్నోసార్లు కానీ మళ్ళీ నిలబెట్టేది ఆయన. పడిపోవచ్చు ఎన్నోసార్లు కానీ నిలబెట్టేది ఎవరు? ఆయన నిలబెడతారు. అందుకనే దేవుడు మన ఖర్జూర వృక్షానికి పోల్చినాడు. మన విశ్వాసానికి వచ్చే పరీక్షలు చూసి ఎవరు నిరుత్సాహపడిపోయి కృంగిపోయి సోలిపోకండి. దేవుడు నాతోనే పొద్దున పాస్టర్ గారికి ఈరోజు వాక్యం ఎందుకో దేవుడు నాతో మాట్లాడుతున్నా. నాకే ఈ వాక్యం అంతా నేను అన్నాను, ప్రభా దేవుడు నాకు ఇస్తుంటే ఈ మాటలన్నీ కూడా నేను చూడండి బైబిల్ తెలిసి మీకు చెప్పానా, బైబిల్ చదివించినానా? కానీ ఇవన్నీ దేవుడి వాక్యాలు, ఇవన్నీ నేను రాసుకోరాలేదు, దేవుడే నాకు ఇచ్చిన మాటలు. పొద్దున పాస్టర్ వాక్యం, కానీ పొద్దున నాకు వీడియో కూడా పెట్టడం చాలా రోజులు అయిపోయింది. అందుకే వీడియో కూడా పెట్టమని దేవుడు ప్రేరేపించిన. నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నా విశ్వాసానికి పరీక్షలు వచ్చినప్పుడు అంతా నేను చాలా సోలిపోతున్నాను, చాలా బలహీనం అయిపోతుంది. కానీ దేవుడు నాతో మాట్లాడి నాకు అసాధ్యమైన ఏదైనా ఉన్నదా అని అడుగుతున్నాడు. హల్లెలూయా. ఆర్థికంగా ఫైనాన్స్ ప్రాబ్లం, ఆ తర్వాత ఇక మనుషులతో చూసినట్లయితే ఒక రకంగా లేదు. అలాగా
వాళ్ళన్నీ చూసుకున్నప్పుడు చాలా వీక్ అనిపిస్తుంది నాకు బాడీ. అయినా దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవాను నాతో మాట్లాడుతున్నాడు, ఈ స్తోత్రం. మీతో దేవుడు మాట్లాడుతున్నాడా లేదా కానీ నాతో దేవుడు మాట్లాడినాడు. హల్లెలూయా. అందుకే నాకు నేనే బోధించుకుంటాను, నేను బోధించుకుంటాను. మీతో ఎవరితో మాట్లాడుతుంటే స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మాట్లాడుతున్నాడు దేవుడు. మన దేవుడు మాట్లాడేది మనతో ఆయన ఏం చేస్తాడు? మాట్లాడతాడు, మనల్ని బలపరుస్తాడు, మనల్ని ఆయన అలా నడిపిస్తాడు. లాస్ట్ ఒక మాట చెప్పి ముగిస్తాను. చిలక గురించి నేను చెప్పి ముగిస్తాను. సీతాకోక చిలక చూసినారా? అది పురుగు, గొంగళ పురుగు లాగా ఉంటుంది. ఫస్ట్ అది గుడ్డులో ఉన్నప్పుడు అది ఒక దీంట్లో దాన్ని ఏమంటారు, చిన్నది ఒకటి ఇది ఉంటుంది, గూడు. ఆ గూడులో ఆ సీతాకోక చిలక ఎలా ఉంటుందో తెలిసిన, అది అసలు దాని ఆకారమే ఉండదు, రూపమే ఉండదు, రెక్కలు ఉండవు, ఏముండవు. అది ఎట్లుంటుంది అంటే ఒక పురుగులాగా ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది. అది పురుగులాగా అది ఏం చేస్తుంటుందంటే, అది బయటికి ఇట్లా వస్తూ ఉంటే ఒక తండ్రి కొడుకులు వాళ్ళిద్దరు వాకింగ్ పోతున్నప్పుడు ఆ పురుగు ఏం చేస్తుందంటే ఆ గూడులో నుండి కష్టపడి సగం వచ్చి ఉంటుంది. ఈ పిల్లోడు పోతా నాన్న వెంటనే చేపట్టుకొని పోకుండా ఆ గూడు దగ్గర అది సగం వచ్చి ఉంటుంది కదా, పిల్లల ఆటలు అక్కడే ఉంటాయి కదా, అది ఏం చేశాడంటే గమనించకుండా గూడు దగ్గర చిన్న గూడు దగ్గర నిలబడుకొని దాన్ని గమనించి, నాన్న ఇది ఎంతో కష్టపడుతుంది ఈ పురుగు, దీన్ని ఏం చేస్తానంటే సగం వచ్చింది బయటికి, దీన్ని హెల్ప్ చేస్తానని చెప్పి అన్నప్పుడు ఏం చేసినంటే ఆ గూడుని ఇలాగ చెరిపేసి గూడు పగలగొట్టేసి ఆ మిగతా సగాన్ని తీసి పక్కన పెడితే అదేమైంది తెలిసిన, అది కష్టపడి వచ్చింది కదా సగము, అది ఎంతో బలంగా ఉంది. ఈ పిల్లోడు ఏం చేసినాడు, హెల్ప్ చేసి ఆ గూడిని చెదరగొట్టేసి గూడిని పగలగొట్టి ఆ సగ భాగంలో తీసి పెడితే పక్కకి, ఈ పక్క ఏదైతే ఈ పిల్లోడు తీసినాడో అదంతా కూడా సన్నగా మాసుగా బలం లేనిగా ఉంది. అసలు దాన్ని అల్లాడించదు, వేయించదు. ఈ సగం ఉంది కదా, ఈ సగం తల్లాడుకుంటా బలంతో అది ఇలాగ బలంగా దోసుకొని దొప్పుకొని వచ్చింది కదా, అది చాలా స్ట్రాంగ్గా ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉంది. అది జీవం ఉంది దానికి, ఇలాగ అంటుంది. అది ఇలాగ సగంతోనే కానీ ఇక నాశనం ఉన్న దాన్ని లాక్కొని పోయేలాగా ఉంది. అప్పుడు తండ్రి అడుగుతున్నాడంట, ఈ పిల్లోడు, నాన్న నేను దీనికి హెల్ప్ చేసినాను, ఇది ఏమో బయటకు వచ్చినప్పుడు ఈ సగం ఎంత బాగుంది, ఇది మరి నేను దీనికి హెల్ప్ చేస్తే మరి ఇది అలాగా లేదెందుకు, ఇది నాసుగా ఉంది, ఇది చల్లగా ఉంది, ఇది ఏమి దీంట్లో జీవం లేకున్నట్టు ఉంది అని ఆ పిల్లోడు అన్నాడు. నాన్న ఏదైనా కానీ కష్టపడి శ్రమపడి అదంతా అదే వస్తేనే బలంగా ఉంటుంది. నువ్వు దానికి హెల్ప్ చేసినావు కాబట్టి అది అట్లా అయిపోయింది. మన జీవితంలో శ్రమలు, కష్టాలు, రోగాలు, ఇరుకులు, ఇబ్బందులు, మనుషులు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, మనుషులు చూచా అనాల. హల్లెలూయా. అప్పుడు ఎలా ఉంటాం తెలిసిన, దేవుల్లో చాలా బలంగా ఉంటాం. అవి ఏమీ రాలేదు అంటే మనం బలంగా ఉంటాం. ఎందుకంటే సడన్లీ ఏదైనా ఒక చిన్నది వచ్చినప్పుడు వీక్ అయిపోతాం, తట్టుకోలేము, భరించలేము. హల్లెలూయా. ఇవన్నీ మనకి కొట్టి ఏమైపోతుందో తెలిసిన, ఏదైనా పెద్దది వచ్చినప్పుడు చూసినామో అంటారా చెప్పండి, అంటారా? అది ఏమి రాకుండా ఏదన్నా ఒకసారి సడన్లీ చిన్నది ఏదైనా మనుషుల కన్నా వస్తాయి రావమ్మా, అమ్మ వస్తాయి రావా? లోకంలో ఉన్నాము, దేవుడు వాక్యం చెప్తే లోకంలో ఉన్నంత వరకు మనకు తప్పింది లేదు బాధ. ఎప్పుడైతే లోకం విడిస్తామో అప్పుడే మనము పరలోకం పోయినప్పుడే మనకి ఇవన్నీ తగ్గిపోతాయి లోక బాధలు. అప్పటి వరకు ఏమవుతుంది, ముక్కు ఉన్నంత వరకు ఏమొస్తుంది, జలుబు వస్తూనే ఉంటుంది. దేహం ఉన్నంత వరకు అనారోగ్యాలు, జ్వరాలు అవి వస్తూనే ఉంటాయి, అవునా కదా? అయితే వస్తూనే ఉంటాయి, కానీ వచ్చినప్పుడంతా కూడా ఇప్పుడు సముద్రంలో ఒక రాయి, ఆ రాయి సముద్రంలో పోయి రాయి ఒక దరుకులు ఉంటుంది కదా, మా రాయి దరుకులు ఉన్న రాయిలు ఆ సముద్రంలో వేయి, ఆ సముద్రంలో వేసినప్పుడు ఆ సముద్రంలో ఒడ్డుల దగ్గర పోయి
ఉంటే రాళ్ళు ఏర్పరచుకుంటారు. సముద్రం దగ్గర పోయినప్పుడు ఆ రాళ్ళు ఏర్పరచుకుంటారు, షోకేస్లో పెడతారు రాళ్ళు. ఎందుకు చెప్పండి? ఆ రాళ్ళు ఎలా ఉంటాయంట? చాలా నైస్గా స్మూత్గా ఉంటాయంట. కానీ అలాంటి రాయిలు ఇక్కడ ఎక్కడ కనపడవు. మనకు కనపడతాయా? ఇక్కడ అంత దరుకులు గుణకరాలే కనపడతాయి కదా. అయితే అది అంత నైస్గా ఎందుకు అయింది? అలలు కొట్టి 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 ఏమైపోయింది? ఆ దరుకంతా వెళ్ళిపోయి నైస్ అయిపోయింది. మన జీవితంలో ఈ శ్రమలు కొట్టి కొట్టి రోగాలు వచ్చి వచ్చి మనుషులు దూషించి మనుషులు ఏమైనా చేసి ఎట్లయిపోతుంది చెప్పండి? ఏదైనా ఒక పెద్దది వచ్చి నెత్తి మీద కూర్చున్నా అవన్నీ దానికోసం ఇది అంట పాప అంట. అవునా కాదు చెప్పండి? దేవుడు మనం నాశనం చేయడానికి కాదు, కానీ దేవుడు ప్రేమించే వారికంట సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతాయి. హల్లెలూయా. ఏదొచ్చినా మన మేలుకే అనుకోవాలి, కానీ శ్రమలు శోధనలు వస్తే ఎందుకు వచ్చింది అని ప్రశ్నించదు, కానీ ఆ శ్రమ నుండి విడిపించే దేవుడు నాతో ఉన్నాడని చెప్పాలి. హల్లెలూయా. ఆ పౌలు భక్తుడు అందుకే తన విశ్వాసంలో తన జీవితంలో ఎన్నో పోరాటాలు వచ్చినా ఏమన్నాడు? నా పరుగులు తుద ముట్టించి విశ్వాసాన్ని కాపాడుకోండి. హల్లెలూయా. ఏం కాపాడుకోవాలా అమ్మా చెప్పండి? ఇంకా యేసు ప్రభువు స్వయంగా ఒక వాక్యం చెప్పాడు, భూమి మీద దేవుడు విశ్వాసాన్ని కనుగొంటాడంట. ఎవరిలో విశ్వాసం ఉంది? ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారు? ఎవరు విశ్వాసం, నా పైన విశ్వాసం ఎవరు పెట్టుకొని ఉన్నారు దేవుడు చూస్తాడంట. హల్లెలూయా. నీకు విశ్వాసం ఉంటే కన్నా ఏమైపోతుంది తెలుసా? అంతకంతకు పైకి పోతూనే ఉంటావు, కానీ కిందికి పడదు. ఇప్పుడు ఒక ఏనుగు గొంతులో పడిందని మాకు బయటకు వచ్చేదానికి ఆ మొన్ను ఇలాగా లాగి 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 ఆ మొన్నంతా పడి అదంతా అదే పైకి వస్తుంది పైకి. హల్లెలూయా. మన జీవితంలో ఎన్ని వచ్చి పడినా మనం పైకే పోతాం, కానీ కిందికి మనం నాశనం కాదు. హల్లెలూయా. అర్థమవుతుందా లేదమ్మా? సాతానుడు మనకి ఎన్ని తెచ్చిపెట్టినా అది మన మేలుకి అనుకోవాలి. అది నా మేలుకి అనుకుంటే మనము ఒకనొక రోజు వాడు ఇలా ఎత్తి చూడాలి, మనం తలెత్తి చూసి అంత స్థితిలో దేవుడు పెడతాం. హల్లెలూయా. అంత స్థాయిలో దేవుడు పెడతాం. ఏది మనల్ని నాశనము కాని మనకు అనిపిస్తుంది అంటే అమ్మో 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 ఏమైతే ఏమీ కాదు. యేసు రక్తం చేయండి. హల్లెలూయా. జీవం ఇచ్చింది ఎవరు? ఆయన మనల్ని నడిపిస్తాడు. అందుకే ఆయన మనం కోరిన వడ్డీకి ఆయన మనం నడిపిస్తాడు. కోరిన వడ్డీకి ఆయన మనం నడిపిస్తాడు, కానీ ఆయన మనం వదిలిపెట్టకుండా ఆయనకే ముఖ్య స్థానం ఇవ్వాలా, ఆయన ప్రాధాన్యత ఆయనకి ఇవ్వాలా. నీలో దేవుడు ఉన్నాడంటే గొప్ప స్థాయినే, గొప్ప ఏది ప్రాధాన్యత దేవునికే ఇవ్వాలి. హల్లెలూయా. ఇవన్నీ దాటించే దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి, కానీ ఇవన్నీ దాటించే దేవుని నీలో పెట్టుకొని ఆయనను పక్కన పెట్టి నీ పనులు నువ్వు చూసుకుంటూ ఉంటే అది నీకు మంచిది కాదు, చేయకుండా. హల్లెలూయా. ఏదైనా మన దేవుడికి మన ప్రాధాన్యత ఇద్దాం. అందరూ లేచి నిలబడ్డాం. ప్రాధాన్యత దేవునికి ఇవ్వండి ప్లీజ్. మన జీవితంలో ముఖ్యత ప్రాధాన్యత దేవునికి మనం ఇస్తాం. దేవానికి స్తోత్రం. ఇంతవరకు ఆయన వారం రోజులు మనం ఈ దేవుని ఈ వాక్యం వినడానికి ఒక్క వారం ఎదురు చూడాలండి. ఇంతసేపు ఈ వాక్యం ఒక దేవుని మాటలు దేవుని వాక్యాన్ని మనం వినడానికి ఒక వారం ఎదురు చూడాలి. మన దేవుని సన్నిధి, ఇలాంటి సన్నిధి మనం అనుభవించడానికి ఒక వారం రోజులు మనం ఏం చేయాలి? దేవుని బిడ్డలారా చూడండి, ఎన్ని రోజులు మనం ఎదురు చూడాలి. ఈ ఒక దినం ఆదివారం చూడటానికి 6 రోజులు మనము ఇంటికి వెళ్ళిన తర్వాత ఎదురు చూడాలి. 7వ రోజున మనకు వస్తుంది ఈ యొక్క ఆదివారం. కానీ దేవుని సన్నిధానంలో మనం ఎంతగా ప్రభుని మనల్ని మనం సమర్పించుకొని మనల్ని మనం దేవునికి అప్పగించుకున్నట్లయితే ప్రభుని జీవితంలో ఏదో ఒక గొప్ప ప్రణాళిక, దేవుడు ఏదో ఒక గొప్ప ఉద్దేశం నీ పైన పెట్టుకొని ఆయనను రక్షించుకున్నాడు.
నిన్ను రక్షించాడు. నిన్ను నాశనం కాకుండా, నిన్ను సాతానుడు ఈ లోకంలో నుండి తీసివేయకుండా సాతానికి ఆజ్ఞాపించి నా కుమారుడు నా కుమార్తె అని చెప్పి అతని ప్రాణానికి హాని చేయకూడదని ఆ సాతానుకు ఆజ్ఞాపించినాడు. అందుకే అది ఏమి నీ ప్రాణం మీద ఏమి తీసుకురాకుండా ఉన్నది. అలాగ చెప్పిన దేవునికి మనము ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం. ఆయన ఒక క్షణం చెప్పాడా, తీసే ప్రాణం అంటే అయిపోయింది అంతే. కానీ ఆయన అనుమతి ఇవ్వలేదు. లేదు, నా కుమారుడు నా తట్టు తిరుగుతాడు, లేదు నా కుమార్తె నా వైపుకు తిరుగుతుంది, ఈ శ్రమలను బట్టి వేదనలను బట్టి నా వైపుకు తిరుగుతారు అని దేవుడు మన పైన ఎంతో నమ్మకం పెట్టి మనల్ని గొప్ప స్థాయిలో గొప్ప స్థితిలో పెట్టాలని, ఎప్పుడైతే సమర్పించుకుంటే లేవనెత్తుదామా అని, ఎప్పుడైతే దేవుడి మీద నమ్మకం విశ్వాసం పెడితే పైకి లేవనెత్తి నడిపిస్తామని ఎంతో దేవుడు ఆశతో ఆసక్తితో ఎదురు చూస్తున్నాడు. కానీ దేవుడు విన్నారా, మనం దేవునికి ప్రాధాన్యత ముఖ్యత ఇచ్చి మనం ఆయనను గణపరుస్తాం. తండ్రి, ఏదేమైనా నేను నా జీవితంలో నాయన స్తోత్రాలు, నా విశ్వాసానికి ఎన్ని పరీక్షలు వచ్చినా దాన్ని బట్టి నీకు స్తుతి చెల్లిస్తున్నా. దాని నుండి నన్ను లేవనెత్తే దేవుడు నడిపించే దేవుడు సమస్త ఘనత మహిమ చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.